Good morning, all of you. Once again, very great morning. అందరికీ కూడా హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఈరోజు మనకి సండే, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. మనము ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సండే మనకి ఒక ప్రత్యేకమైన డే. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ మీద మనము ఇంకొంచెం ఎక్కువగా డీప్ లెవెల్లో సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మనకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. గత ఆ, గడిచిన వారం రోజుల్లో గొప్ప గొప్ప లీడర్లు అందరూ వచ్చి కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడంతో పాటుగా సొసైటీలో ఎలా ఎదగాలి, సొసైటీలో ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా మనము ఎలా డెవలప్ అవ్వాలి, ఈ విషయాల మీద నేర్పిస్తున్నారు. అండ్ ఈరోజు సండే ప్రత్యేకించి ఏంటంటే మనం మన మధ్యలోనే ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. లైక్ సార్ గురించి మాట్లాడాలనుకుంటే లైక్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ అండర్లో వర్క్ చేసిన గ్రేట్ పర్సన్ మన మధ్యలో ఉన్నారు. ఈజ్ అ సైంటిస్ట్, రిటైర్డ్ టెక్నికల్, హైలీ ఇన్ఫ్లుయెన్స్ టెక్నికల్ పర్సన్. ఇంకా చెప్పాలంటే మనకి లైక్ ఒక సిద్ధ యోగిగా కూడా ఉన్నారు. మేము లాస్ట్ టైం సార్ లాంటి వాళ్ళని మేము కలవడానికి మన కంపెనీ గురించి, ఈ ప్రొడక్ట్ గురించి చెప్దామని చెప్పి నేను అండ్ శంకర్రావు గారు వెళ్ళినప్పుడు చూసాం. సార్ యొక్క బిజీ షెడ్యూల్లో మాకు అవకాశం అనేది ఇచ్చారు. బట్ ఇచ్చిన అవకాశం మేబీ మాకు 2 నెలలు పట్టింది సార్తో కలవడానికి, సార్తో మాట్లాడడానికి. ఎందుకంటే అంత బిజీ పర్సన్. మెయిన్ థింగ్ ఏంటంటే బిజినెస్ మైండ్ సెట్‌తో పక్కన పెడితే సారు మెంటాలిటీ ఏంటంటే హెల్పింగ్ నేచర్. ఆయన దగ్గరున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు దగ్గర కొన్ని వందల వేల మందికి హెల్త్ రిలేటెడ్‌గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అలాంటి వాళ్ళకి ఇట్టే వాటికి సమాధానం అంటే ఎందుకు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్‌తో ఈజీగా చెప్పగలిగే వ్యక్తి. అట్ ద వే సరైన సొల్యూషన్ కూడా చెప్పగలిగే వ్యక్తి. చాలా మంది ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. మనకి ఈరోజు అబౌట్ స్టెమ్ సెల్. మనలో చాలా మందికి స్టెమ్ సెల్ గురించి అవగాహన ఉండదు. బట్ అలాంటి స్టెమ్ సెల్ గురించి మనకి వివరంగా షేర్ చేయడానికి మన మధ్యలో ఉన్నారు. వీలంత వరకు ఈ యొక్క సెషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అయితే మీరు మాత్రం ఉపయోగించుకోవడం కాకుండా, మీ టీమ్‌లో వాళ్ళని కూడా ఉపయోగించుకునేలాగా చేయాలి అంటే, ఈ సెషన్ స్టార్ట్ అయింది అని మీ మీ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఈ పాటికే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన టీమ్‌లో వాళ్ళకొకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకని ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే చక్కగా వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకేనా? సో, మీరందరూ కూడా మీ మీ గ్రూప్స్‌లో మీ యొక్క వాట్సాప్ దాంట్లో షేర్ చేయండి. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పి. మీకు తెలుసో లేదో సార్ జాయిన్ అయిన 1 మంత్ కూడా అవ్వలేదు ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌గా. 1 మంత్ అవ్వకముందే ఈ కంపెనీ గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి. నేను ఎలాగైనా సరే ఈ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వ్యక్తిగతంగా చెక్ చేయాలని చెప్పి సార్ ముందు కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనందరం కూడా యూజ్ చేస్తుంటాం. సార్ యూజ్ చేయడంతో పాటుగా టెస్ట్ కూడా చేశారు. సార్ దగ్గర ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని సారు దీన్ని టెస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ కూడా సూపర్. ఎవ్రీథింగ్ కూడా ఓకే అనుకున్న తర్వాతనే సార్ ఈ యొక్క బిజినెస్‌లో ఆహ్, ఈ ఈ ప్రొడక్ట్ మీద పూర్తిగా టేకప్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టైమ్ మేము మలేషియా కాంటెస్ట్ అనేది ఉంటే మలేషియా ట్రిప్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆల్‌మోస్ట్ 90+ మెంబర్స్ క్వాలిఫై అయ్యాము. బట్ జీవీ రావు సార్ లాంటి వాళ్ళు ప్రత్యేకించి ఇలాంటి కంపెనీ ఈవెంట్‌కి వస్తే, కంపెనీ ఫ్యాక్టరీ విజిట్ చేయగలిగితే బాగుంటుంది అని మేము ఆశపడ్డాం. కానీ సార్ వచ్చేసరికి ఆల్రెడీ క్వాలిఫికేషన్ పీరియడ్ అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్ అంటే టుమారో మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము. టుమారో మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఈరోజు ఈవినింగ్ మేము కంపెనీ సంబంధించిన క్వాలిఫైయర్‌లో ఒక పర్సన్ అనేది మిస్ అయ్యారు. ఐ మీన్ క్యాన్సెల్ అయింది. ఆ వ్యక్తి ప్లేస్‌లో సార్‌కి అవకాశం ఉంది. బట్ అది కూడా పేమెంట్‌తో. దాదాపుగా రూ. 1,50,000 పే చేసుకొని అప్పటికప్పుడు ఆన్ ద డే
పేమెంట్ చేసుకొని రెడీ అయ్యి మలేషియా రావడం జరిగింది. మన కంపెనీ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి దాదాపుగా ఆన్ ద స్పాట్లోనే సార్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు ఇప్పుడు మీకు ఈ విషయం ఎందుకు షేర్ చేస్తున్నానంటే, క్వాలిఫై అయిన వాళ్ళు ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా వస్తారు. కానీ ఈ కంపెనీ గురించి తెలుసుకొని, ఈ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్‌ని కూడా ఒకసారి విజిట్ అవ్వాలి అని చెప్పి ఆన్ ద స్పాట్‌లో పేమెంట్ చేసుకొని మలేషియా వచ్చారు. మలేషియా వచ్చిన అప్పటి నుంచి కూడా సార్ చూసారా ఫ్యాక్టరీ, ఇదిగో నేను ఫ్యాక్టరీ విజిట్ చేసినట్టుగా ఫస్ట్ కంపెనీ డైనస్ గ్లోబల్ ఫ్యాక్టరీ విజిట్ చేయడం. అట్ ద సేమ్ టైం కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా జనరల్ క్యాజువల్‌గా ఫోటోస్ తీసుకుంటున్నారు. లైక్ నేను మీకు చూపిస్తాను. ఇగో నాలాగే అందరూ కూడా ఫోటోస్ తీసుకుంటున్నారు. ఎవరు మన సీఈఓ ఇలాంటి వాళ్ళతో ఇలా నాలాగా క్యాజువల్ ఫోటోస్ తీసుకుంటున్నారు. కనిపిస్తుంది కదా! ఎందుకంటే మేనేజ్మెంట్ అలాంటి వాళ్ళతో కలవడమే అదృష్టంగా ఫీల్ అవుతుంటాం. అలాంటి మేనేజ్మెంట్‌తో ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు సారు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఇంకా వాళ్ళతో డైరెక్ట్‌గా అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారండి. డైరెక్ట్‌గా షేక్ హ్యాండ్. నాకు తెలిసినంత వరకు ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అప్పటి వరకు. ఎప్పుడైతే జీవీరావు సారు ఎంటర్ అయ్యి మన సీఈఓ హరిటియా 68 దేశాల ఫౌండర్, 68 దేశాలకి ఎక్స్‌పాండ్ చేసిన బిజినెస్ ఓనర్‌తో షేక్ హ్యాండ్. ఆయన కూడా అంతే విధంగా. ఎప్పుడైతే ఆయన షేక్ హ్యాండ్ స్టార్ట్ చేశారో ఆల్మోస్ట్ ఇంకా అందరూ కూడా. అండ్ మన కంపెనీ మెడికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తెలిసే ఉండొచ్చు మీకు. డాక్టర్ రాజ్. అందరూ కూడా అలాంటి వాళ్ళతో ఫోటోస్ దిగాలనుకుంటారు. బట్ జీవీరావు సార్ డిఫరెంట్‌గా డాక్టర్ రాజ్ గారితోనే డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడం. ఆయన పర్సనల్ విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నారు. ఆయనే ఇచ్చారు డైరెక్ట్‌గా. నేను లాస్ట్ టైమ్ మలేషియా క్వాలిఫై అయ్యాను. ఇంతకుముందు మలేషియా క్వాలిఫైయర్స్ కూడా మన ఇండియా నుంచి చాలా మంది లేరు. బట్ ఎవ్వరికి కూడా అంత దగ్గరగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు హైలీ ప్రొఫెషనల్ కదా! బట్ అలాంటి హైలీ ప్రొఫెషనల్ పీపుల్స్ ఇగో ఇలాంటి హైలీ ప్రొఫెషనల్ పీపుల్‌తోనే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఎవ్వరికీ వాళ్ళ పర్సనల్ నంబర్ ఇవ్వరు. బట్ జీవీరావు సార్ సంపాదించగలిగారు. మన ఇండియా మెడికల్ డైరెక్టర్ ఇంకా ఒక విధంగా చెప్పాలంటే. సో, అలాంటి గొప్ప వ్యక్తి మన ప్రొడక్ట్ గురించి, మన ప్రొడక్ట్‌లో ఉన్న డెప్త్ గురించి, ఎస్పెషల్లీ ఒక స్టెమ్ సెల్ గురించి మన మధ్యలో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, ఇంక లేట్ చేయొద్దు. మనము మనందరం కూడా డిజిటల్ హార్ట్స్ అండ్ డిజిటల్ క్లాప్స్‌తో సార్‌ని ఇన్వైట్ చేద్దాం. ఇన్వైట్ చేద్దామా మరి? మీరందరూ కూడా డిజిటల్ హార్ట్స్, డిజిటల్ క్లాప్స్ చేస్తే సార్‌ని ఇన్వైట్ చేద్దాం. యెస్. యెస్. సో, సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే. అందరికీ నమస్కారం అండి. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. అందరికీ నా స్పష్టంగా వినిపిస్తుందా శ్రీను గారు? యెస్ సార్. యెస్ సార్. వినిపిస్తుంది సార్. నా బ్యాక్గ్రౌండ్ ఫోటో అంతా క్లియర్ గా ఉందా? సిస్టమ్ లో సెంటర్ లో ఉందా? ఎవ్రీథింగ్ ఓకే సార్. ఓకే, వెరీ గుడ్ అండి. వెరీ గ్రేట్ మార్నింగ్. వెరీ నమస్కారం, అందరికీ కూడా నమస్కారం అండి. మరొక్కసారి పేరు పేరున ఎవరెవరు ఇంకా రాలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళని ఒక్కసారి మళ్ళా కూర్చుని పెట్టండి. పర్టికులర్ గా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే మిమ్మల్ని చూసి ఒక్కస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అది అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఒక్కసారి వీడియో ఆన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒక్కసారి వ్యూలో రండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు టాపిక్ ఏమిటి అంటే స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి అది అందరికీ తెలుసు. స్టెమ్ సెల్స్ అంటే ఏమిటో మన బిజినెస్ లో ఉన్నాం కాబట్టి స్టెమ్ సెల్స్ అందరికీ మనకు తెలుసు కాబట్టి. సో అనుష మేడం గారు నమస్కారం అండి, బాగున్నారా?
గ్రేట్ మార్నింగ్. బాగున్నాను సార్, నమస్కారం. నమస్కారం, నమస్కారం. అవసరమైతే మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాను, ఒక ఇద్దరు ముగ్గురు కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను ఇఫ్ నెసెసరీ. బట్ ఓకే మీరు సార్. అన్మ్యూట్ లో ఉండండి. ఓకే, మనం స్టెమ్ సెల్స్ అని అనుకునేటప్పుడు అంతా బాగుంది. లాస్ట్ 2 weeks ముందు నేను మలేషియా వెళ్ళక ముందు ఒక జూమ్ చేశాను, సేమ్ హెల్త్ అవేర్నెస్ పైన. అక్కడ మీకేమిటంటే అన్ని కూడా అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, డీప్ గా వెళ్ళలేదు. నెక్స్ట్ సెషన్ లో నేను కొంతవరకు తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ సెషన్స్ మనం ఏమి చెప్పుకున్నాము అని ఒక్క 2 నిమిషాలు నేను క్విక్ రివ్యూ ఇస్తాను. అది కంటిన్యూ చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక కంటిన్యూ చేద్దాం. సో నేను క్లాస్ స్టార్ట్ చేయకముందు ఒక ప్రశ్న అడిగాను, వాట్ ఈస్ హెల్త్? హెల్త్ అంటే ఏమిటి? ఆ హెల్త్ కి కావాల్సిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నామా? రెండోది, మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ ఐబిఓసే కాబట్టి ఇది గట్టిగా గుర్తు పెట్టుకోండి, మనం బ్రతుకుతున్నామా, మనం జీవిస్తున్నామా? దీనిపైన ఒక క్లాస్ నేను తీసుకుంటాను తర్వాత. దాంతో పాటు మన ప్రకృతి అనుకున్నామా, వాట్ ఈస్ నేచర్, నేచర్ లో ఉన్నవి ఏమిటి, మనం ఏమిటి, మనం కూడా నేచర్ కదా, నేచర్ లో ఉన్నది మనలో ఉన్నవని మమేకం అవుతున్నామా లేదా? పంచభూతాల కోసం మాట్లాడుకున్నాము, 5 elements తో మాట్లాడుకున్నాము, మన చుట్టూ ఉన్న శరీరాలతో మాట్లాడుకున్నాము. సో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏమిటంటే ఒక సూత్రాలు చెప్పాను, ద లాస్ ఆఫ్ నేచర్. నేచర్ ఒక లాస్ ఉంటుంది, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక లాస్ ఉంటుంది, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి లాస్ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి మనకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక లాస్ ఇచ్చి, లాస్ ఆఫ్ నేచర్. అది ఏమిటి అంటే మనలో ప్రాణం ఉండాలి, ప్రాణం సక్రమంగా ఉండాలి, ప్రాణానికి ప్రవహించే స్థితి ఉండాలి, అంటే ఫ్లో ఈజీగా ఉండాలి. ఆ ప్రాణం అనేది నరాలు అంటే 72,000 నాడుల్లో వెళ్ళకపోతే బ్లాకేజ్ వస్తుంది, దానినే డిస్ఈజ్ అన్నాము. డిస్ఈజ్ అంటే దర్ ఈస్ నో ఈజినెస్ ఆఫ్ ఫ్లోయింగ్ ప్రాణ ఇంటూ ఎవ్రీ సెల్, ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ద నేచర్. సో దానికి ఏమిటంటే ప్రాణం ఉండాలి, సెల్ఫ్ రికవరీ, మనకు మనం పని చేసుకునే రికవరీ ఉండాలి. ఇలాగన్నీ మాట్లాడుకుంటూ దెన్ మన ప్రోడక్ట్స్ కోసం మాట్లాడుతూ మనం అన్ని కూడా వచ్చినవన్నీ కూడా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, ఫిజియలాజికల్ ఇంబ్యాలెన్స్, సైకోసోమాటిక్ డిసీజెస్. వీటికి కారణాలు ఏమిటి అంటే మనం హెల్తీ ఎయిర్ లేకపోవడం, హెల్తీ వాటర్ లేకపోవడం, హెల్తీ ఫుడ్ లేకపోవడము. దాంతో లాస్ట్ ఇంకా ఏం మాట్లాడుకున్నామంటే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కోసం మాట్లాడుకున్నాము, అసిడిక్ స్ట్రెస్ మాట్లాడుకున్నాము, హైపోక్సియా కోసం మాట్లాడుకున్నాము. అంటే ఒక ఫార్ములా కూడా ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఐన్స్టీన్ థియరీ. దీని మీద చదవండి, దీని మీద ప్రాక్టీస్. ఎందుకంటే మనిషి తాలూకు ఎదుగుదల ఈ డిసీజ్ అవనివ్వండి, ఇన్కమ్ అవనివ్వండి, ప్రతిదీ కూడా ఈ ఫార్ములా మీదే బేస్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఐన్స్టీన్ థియరీ మీద ఉంది. సో దిస్ ఈస్ వాట్ మనం లాస్ట్ వీక్ దీనిపైన డిస్కస్ జరిగి దీన్ని కంటిన్యూగా ఈ రోజు సెషన్స్ కంటిన్యూ అవుతుంది. వీలైనంత వరకు రాసుకోవడానికి ట్రై చేయండి. బట్ నా ఉద్దేశం ఏమిటంటే రాసుకోకుండా మీ యొక్క రైట్ బ్రెయిన్ మీద దృష్టి పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్. సో స్టార్ట్ చేద్దామా శ్రీను గారు, స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్. ఓకే, ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక WHO, ఇప్పుడు మనం అందరం కూడా ఐబిఓస్, అంటే మనం అందరం కూడా డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నాము, ఐబిఓస్ గా ఉన్నాము. మనం క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాము, కొత్త క్లయింట్ మీట్ అవుతాము. హౌ టు స్టార్ట్ అంటే ఎట్లాగ స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ అన్నది నుంచి మొదలు పెడతాను. అసలు ఈ నేచర్ కి యొక్క న్యూట్రాసూటికల్స్ నేచర్ ప్రోడక్ట్ రావడానికి కారణం ఏమిటి, కారణం ఎక్కడ పునాది పడింది, ఎందుకు పునాది పడింది అనేటప్పుడు శ్రీను గారు మనకి WHO తాలూకా ఒక స్టేట్మెంట్ మీకు పంపించాను, అది డిస్ప్లే చేయండి. అక్కడ చూడండి, ద రీసెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఫ్యూచర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్న్స్ దట్ గ్లోబల్ క్యాన్సర్ కేసెస్ కుడ్ నియర్లీ డబుల్ బై 2050, డ్రివన్ బై లైఫ్ స్టైల్ చేంజెస్, పొల్యూషన్స్ అండ్ డిలే డయాగ్నోసిస్. WHO తాలూకా స్టేట్మెంట్ అని మనం ఇవ్వలేదండి, ఇంకోటి ఉంది కదండి మన టైమ్స్ ఆఫ్ ఇండియా తాలూకా, అదొకటి డిస్ప్లే ప్రశ్నించండి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందండి, ఇది మనది కాదండి, టైమ్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్. ఓకే, యూ కెన్ గో బ్యాక్. అంటే ఏమిటవుతుంది అంటే 2050కి కేసెస్, ఇప్పుడున్న కేసెస్ కి డబుల్ అవుతుంది అని ఒక
వార్నింగ్ ఇవ్వడం జరిగింది WHO ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. బై 2030 ఇంటికి ఒక కేసు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఇంకొక స్టేట్మెంట్ ఉంది. బై 2030 ఇంటికి ఒక క్యాన్సర్ కేసు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉంది, కన్ఫర్మ్ చేయలేదు. దే మే బి ఎ ఛాన్సెస్. అలాంటప్పుడు ఏమైందంటే వరల్డ్ వైడ్ గా వాళ్ళు ఆల్ ద సైంటిస్ట్ కి అండ్ ఆల్ ద ప్రతి ఒక్క డాక్టర్స్ కి వాళ్ళని దీన్ని ఛాలెంజ్ ఎలా ఎదుర్కోవాలి, ఈ క్యాన్సర్స్ ని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఉన్నది ఏమిటంటే ఒకే ఒక ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ అందరికీ తెలుసు. సో ఈ వచ్చిన పబ్లిక్ కి, వచ్చిన జనాలకి, జబ్బులు పడుతున్న జనాలకి, ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ జనాలకి దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, హౌ టు గివ్ ద ట్రీట్మెంట్ అన్న ఆలోచన జరిగినప్పుడు అప్పుడు ఏమిటి జరిగిందంటే స్టెమ్ సెల్ అంటే బాగుంటుంది, స్టెమ్ సెల్ టెక్నాలజీతో బాగా డెవలప్ అవుతుంది అన్నది కనుక్కోవడం జరిగింది. ఆ స్టెమ్ సెల్ ఏమిటి అంటే నేను చాలా సింపుల్ గా చెప్తానండి. అంటే మన క్లయింట్కి వెళ్ళేటప్పుడు ముందు స్టెమ్ సెల్ అనే పదం వాడండి. స్టెమ్ సెల్ అంటే ఏమిటి అంటే మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు, శిశువుగా తయారయ్యేటప్పుడు తల్లికి శిశువుకి అంబ్లికస్ కార్డ్ ఉంటుంది, బొడ్డు తాడు ఉంటుందండి. మనం తల్లి గర్భంలో ఈ శరీరంతో ప్రవహించలేదు, మనం చాలా సూక్ష్మంగా ఒక అండంగా ప్రవేశించాము. అండం అనేది అక్కడ డివైడ్ అవుతూ, అంటే సెల్ డివిజన్ జరుగుతూ, అంటే కండెన్సేషన్ జరుగుతూ, ఘనీభవిస్తూ కండెన్సేషన్ జరుగుతూ శరీరాల్లో రకరకాలైన అవయవాలు ఏర్పడ్డాయి. ఎక్కడ నుంచి మన 5వ రోజు నుంచి 7వ నెల వరకు మొత్తం అవయవాలన్నీ ఏర్పడడానికి కారణము ఈ మూలకణము. గుర్తుపెట్టుకోండి, మూలకణము దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ సెల్. ఈ మదర్ సెల్ కానీ ఏవైనా లోపం ఉందనుకోండి, పుట్టే శిశువులో ఆ లోపం ఉంటుందండి. చాలా మంది జన్మించిన వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా లేదు, మతి సరిగా పనిచేయడం, అంటే పుట్టిన పిల్లలకే తెలుస్తుంది వీళ్ళకి రకరకాలైన డిసేబిలిటీలతో జన్మనిస్తున్నారు. దానికి కారణం ఏమిటి అంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు అంబ్లికస్ కార్డ్ లో నుంచి వెళ్ళి మదర్ స్టెమ్ సెల్స్ సో కాల్డ్ ఈ యొక్క మూల కణం అనేది సరిగ్గా డెవలప్ అవ్వకుండా అవయవం అనేది అక్కడ డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే స్టెమ్ సెల్స్ తగిన రీతిలో అక్కడ లేదు, కావలసిన క్వాంటిటీ లేదు. అందుకు గమనించండి, గర్భంగా ఉన్న స్త్రీలకు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక భక్తితో ఉండండి, భజన చేసుకోండి, మంచి ఫోటో ముందు పెట్టుకోండి, మీకు ఎటువంటి పిల్లలు కావాలో వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళు స్మరిస్తూ ఉండండి, మంచి దేవుడు తాలూకు అంటే రకరకాలైన మన పెద్దవాళ్ళు మనకి చెప్పబడింది. ఎందుకు చెప్పబడిందంటే వాళ్ళ ఎమోషన్స్, మైండ్ ప్రశాంతంగా ఉంటే పుట్టే సంతానం తాలూకా ఈ అంబ్లికస్ కార్డ్ లో ఉన్న మదర్ స్టెమ్ సెల్ చక్కగా డెవలప్ చేస్తుంది. కాబట్టి జన్మనిచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బొడ్డు తాడుని కత్తిరించి బ్యాంక్స్ లో దాచుకుంటారు ఈ మధ్య కాలంలో. సో స్టెమ్ సెల్ బ్యాంక్స్ వచ్చాయి, అందులో దాచుకుంటున్నారు. మనకు పూర్వీకులు చూడండి ఒకసారి, పూర్వీకు అంటే మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతలు గారు చూసినట్టయితే మనకు కూడా బొడ్డు సెల్ కత్తిరించి తాయెత్తులో పెట్టేవారు. గుర్తు చేసుకోండి, పెద్దవారు ఎవరైనా ఉంటే తాయెత్తులో పెట్టేవారు. లేదు సంతానం కలిగిన స్త్రీలకి అరటి పండులో పెట్టి తినిపించేవారు, సంతానం కలుగుతుందని. సో ఇది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది స్టెమ్ సెల్లో. ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్ లోనే ఉందండి, ఇది పూర్తిగా ఇంకా అవుట్కమ్ రాలేదు, రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. రెండవది ఏమిటి అంటే ఎవరి స్టెమ్ సెల్ వాళ్ళకే పనిచేస్తుందండి. నా స్టెమ్ సెల్ నా ఫాదర్ అండ్ మదర్ నాకు ప్రిజర్వ్ చేస్తే ఆ స్టెమ్ సెల్ నాకు పనిచేస్తుంది, కానీ తిరిగి నా తమ్ముడికి కానీ నా చెల్లికి కానీ బయట వాళ్ళకి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పనిచేయదు. కారణం ఏమిటి అంటే డిఎన్ఏలో మార్పు ఉంటుంది. ఆ డిఎన్ఏలో మార్పు ఉంది కాబట్టి ఇది స్టెమ్ సెల్ లో ఇంకా రీసెర్చ్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్. బికాస్ ఆఫ్ దిస్ ఈ స్టెమ్ సెల్ బాగా పనిచేస్తుంది, రీసెర్చ్ లో ఉంది, అంతా బాగుంది, కానీ ఎక్స్పెన్సివ్, అందరికీ పనిచేయదు. నా స్టెమ్ సెల్ అందరికి ఇద్దామంటే పనిచేయదు. అది ఎవరి స్టెమ్ సెల్ వాళ్ళకే పనిచేస్తున్నప్పుడు మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చి పడింది. ఏమిటి, స్టెమ్ సెల్ బాగానే ఉంది, పనిచేస్తుంది, కానీ ఎవరి స్టెమ్ సెల్ పనిచేసినప్పుడు ఈ థ్రెట్ ని ఎలా ఎదుర్కోవాలి, ఈ WHO థ్రెట్ ని ఎలా ఎదుర్కోవాలి అనేటప్పుడు దాంట్లో వరల్డ్ వైడ్ రీసెర్చ్ జరిగిందండి. ఆ వరల్డ్ వైడ్ రీసెర్చ్ లో జరిగినప్పుడు ఏమైందంటే ప్రతి జంతువు పెరుగుతోంది తల్లి గర్భంలో, ప్రతి వృక్షము కూడా
విత్తనంలో పెరుగుతోంది. అంటే జీవంతో ఉన్న ప్రతి జీవిలో స్టెమ్ సెల్స్ ఉన్నాయి అనేది ఫండమెంటల్ గా మనం నిర్ధారించారు. ప్రతి జీవిలో. ఇప్పుడు రెండోది ఏమిటి అంటే మానవుడికి సంబంధించిన స్టెమ్ సెల్స్ ఎందరైనా ఉన్నాయా అంటే మానవ తాలూకు అంటే మనలో ఉన్న స్టెమ్ సెల్స్ ఇంకా ఎందులోనే ఉన్నాయా అని రీసెర్చ్ మొదలు పెట్టారు. అది మన ఫ్రెడ్ జూలీ తాలూకా వీడియో అది ఆ డిస్ప్లే పెట్టండి శ్రీనివాస్ గారు. సో ఫ్రెడ్ జూలీ అని ఈజ్ ద వెరీ ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్. చిన్న వయసులోనేనండి, చాలా చిన్న వయసులోనే ఈజ్ నోబెల్ గ్రహీత అండి. ద మ్యాన్ బిహైండ్ ద సైన్స్ డాక్టర్ ఫ్రెడ్ జూలీ, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ Mabelli Biochemistry in Switzerland and inventor of the world best Swiss apple and grape stem cells. అంటే ఏమిటి అంటే మానవులో ఉన్న స్టెమ్ సెల్ లాగా పోలిన స్టెమ్ సెల్స్ మోలాస్ డొమెస్టికా అంటే యాపిల్ అనేది కాబట్టి మోలాస్ డొమెస్టికా అండ్ సోలార్ విటీస్ ఈస్ ద గ్రేప్స్ అంటే బొటానికల్ నేమ్, మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా మానవుడికి సంబంధించినట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఇది రీప్లేస్మెంట్ చెయ్యొచ్చు, హ్యూమన్ స్టెమ్ సెల్ ని ఇది రీప్లేస్ చేయొచ్చు అని ఫస్ట్ రీసెర్చ్ ఎప్పుడు కనుక్కున్నారు? 2008 లో. శ్రీనివాస్ గారు అదొకటి ఉంటే పెట్టండి, అది పెట్టాను కదా. ప్లాంట్ స్టెమ్ సెల్ ఎప్పుడు మొదలైంది? ఇది కాదు ఫస్ట్ ఇది ప్లాంట్ స్టెమ్ సెల్. నేను చెప్తానులేండి. 2008 లో. ఇది కూడా కాదు శ్రీనివాస్ గారు, బ్యాక్ వెళ్ళిపోండి. ఫ్రెడ్ జూలీదే పెట్టండి. సో 2008 లో ఇతను ఫస్ట్ కనుక్కోవడం జరిగింది. 2 సార్లు ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ దాన్ని ఏమో ఫైటోటెక్ సెల్స్ అని ఇవ్వడం జరిగింది. దీనికి ఏమిటి అంటే ఫస్ట్ యాపిల్స్ నుంచి గ్రేప్స్ నుంచి కనుక్కున్న తర్వాత ప్రతి ఫ్రూట్ లో కూడా ఉంది. దీనిలో స్పెషాలిటీ ఏమిటో చెప్తాను చూడండి. ఈ యాపిల్స్ తాలూకు రేట్ 1 kg 8 లక్షల నుంచి 12 లక్షలు అండి. మేము కనుక్కున్నామండి. ఇతనితో నేను మాట్లాడి, ఇతను పేపర్స్ నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి పేపర్స్ తెప్పించుకున్నాను, నాకు కూడా కావాలంటే ఇస్తానన్నారండి. 8 నుంచి 12 లక్షలు అండి యాపిల్స్. స్పెషాలిటీ ఏమిటి? ఇప్పుడు మన యాపిల్ కట్ చేసి పెట్టామనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది? ఆక్సిడేషన్ వచ్చేస్తుంది. రెడ్ కలర్ గా వచ్చేస్తుంది కదా ఆక్సిడేషన్. దాన్ని మనం ఆక్సిడేషన్ స్ట్రెస్ అని చెప్తాం. ఎందుకు రెడ్ కలర్ గా వస్తుందంటే మనలో గాలిలో ఉన్న తేమ తీసుకొని అది పాయిజన్ అయిపోతుంది. కానీ ఈ యాపిల్స్ ని కట్ చేసి మీరు సంవత్సరాలు పెట్టినా పాడవ్వదు. ఈ 2 యాపిల్స్ రెండు కలిపి రబ్బర్ బ్యాండ్ తాడుతో కట్టేస్తే కలిసిపోతున్నాయి. అంటే ఏమిటి? దీంట్లో సల్ఫ్ రికవరీ ఉంది, ప్లస్ ఈ స్టెమ్ సెల్స్ లో రికవరీ అంటే తనకు తాను బాగు చేసుకున్న స్టెమ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి జరుగుతుందని తర్వాత వరల్డ్ వైడ్ గా రెజల్యూషన్ అంటే ఒక రెవల్యూషన్ మొదలైందండి. అక్కడ నుంచి ఈ రోజు 2008 నుంచి ఎన్నో కంపెనీస్ ఎన్నో రకాలుగా స్టెమ్ సెల్స్ కనుక్కున్నారు. దాని రకంగా మన ప్రోడక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. మాక్సిమం ప్రోడక్ట్స్ మనకి సింగపూర్, మలేషియాలో తయారు చేస్తున్నారు. దీనికి రా మెటీరియల్ అంతా కూడా ఇతనే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మనకి డైనస్ కూడా ద రా మెటీరియల్ సప్లైడ్ బై దిస్ కంపెనీ. సో చాలా సింపుల్ గా చెప్పండి. మన ప్లాన్కి వెళ్ళేటప్పుడు స్టెమ్ సెల్ ఏమిటి, ఎందుకు ఇది రావడం జరిగింది, ఈ రోజు మన డైనస్ ప్రోడక్ట్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోడక్ట్ కాబట్టి మన ప్రోడక్ట్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్ కాదా? అక్కడ ప్రశ్న వేయాలి మీరు. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్ కాదా? అది యాంటీ ఆక్సిడెంట్ కాదా అంటే లాస్ట్ లో మీకు నేను ప్రూవ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో దీంట్లో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటే స్టెమ్ సెల్ అది ఎలా తయారైంది, ఎలాగా మనకు ఉపయోగపడుతుంది, ఎందుకు ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ 2008 లో వచ్చింది. ఈ రకంగా మనకి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టెమ్ సెల్. సో ఇక్కడ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే మన ప్రోడక్ట్స్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాక్ అబౌట్ రోసెంటా ఈస్ ద బేసిక్ ప్రోడక్ట్. సో మన ప్రోడక్ట్స్ అన్ని కూడా స్టెమ్ సెల్స్ తో తయారు. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా స్టెమ్ సెల్స్ తో తయారైంది. అంటే ఏమిటి? ఫైటో సెల్స్ లో నుంచి తయారైంది కాబట్టి ఇది తయారవుతుంది. ఇది ఫండమెంటల్. రెండోది ఏమిటి అంటే అసలు మనం ప్రాబ్లమ్స్ ఎందుకు ఎన్కౌంటర్ అవుతుంది, వై ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎన్కౌంటర్. చూడండి బల్గేరియన్, ఇది నేను లాస్ట్ లో చెప్తాను శ్రీనివాస్ గారు, ఇది చెప్తాను. సో మనకందరికి ఫ్రీ రాడికల్స్ అంటే ఏమిటో తెలుసు. వీ నో వాట్ ఈస్ అ ఫ్రీ రాడికల్స్ అంటే ఒక ఆటమ్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. క్యాన్సర్ కి కారణం ఫ్రీ రాడికల్స్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యి ఇంకొక సెల్స్ ని డెవలప్ చేసేస్తుంది.
వీఆర్ నాట్ ఎ డాక్టర్స్, మన పెద్ద డెఫినేషన్ లోకి వెళ్ళక్కర్లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అవన్నీ అక్కర్లేదు. ఫ్రీ రాడికల్స్ ఈస్ ద వన్. ఎందుకంటే అనుక్షణము మన శ్వాసలో ఉంటున్నాము, అనుక్షణము మన పొల్యూషన్ ఎదుర్కొంటున్నాము, అనుక్షణం సన్లైట్ వెళ్తున్నాము, అనుక్షణం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, అనుక్షణం మనకి ఆల్కహాల్, టొబాకో ఒకటి కాదు రకరకాలు. నిన్న మేడం గారు చాలా చక్కగా స్ట్రెస్ పాయింట్లు చెప్పారు. ద స్ట్రెస్ కాసెస్ ఫ్రీ రాడికల్స్. ఎంత స్ట్రెస్ లో ఉంటే, ఎందుకంటే మీరు శ్వాస కూడా తీసుకో, ఎంత స్ట్రెస్ గా ఫీల్ అయితే మీకు కోపము, ఆవేశము, బాధ ఎలా ఉంటుందంటే అప్పుడు ఏంటంటే శ్వాస కూడా తీసుకోలేరు. అంటే అక్కడ మెంటల్ డిస్టర్బెన్సెస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అని చెప్తాము. సో దీని మూలంగా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే చెప్తాం, ఎక్కువ కోపం వస్తే అసిడిటీ వస్తుంది, అంటే అసిడిక్ నేచర్ అని చెప్తాం. వై ద అసిడిక్ నేచర్ ఈస్ కమ్స్ ఈస్ నథింగ్ బట్ యువర్ నేచర్ అండి. మీలో ఉన్న నేచరు, నాయన నువ్వు ఇలా ఉన్నావురా, ఎందుకురా కోపంగా ఉన్నావు, ఎందుకురా బాధపడుతున్నావు, ఎందుకురా అవతల వాళ్ళకి నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు, బయట బాగా నవ్వుతావు కానీ లోపల లోపల నువ్వు కృషించిపోతున్నావు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉంది, వాళ్ళు అలా డెవలప్ అయిపోయాడు, వాడు ప్లాటినం అయిపోయాడు, వాడు స్టార్ అయిపోయాడు, వాడు సిల్వర్ అయిపోయాడు. నిన్ను ఎవరు ఆపారు? నిన్ను ఎవరు ఆపలేదు కదా. కానీ బయట మట్టుగా ఎలా ఉన్నారండి, బాగున్నారా అండి ఎంత, కానీ ఆ లోపల ఏమవుతుందండి? దట్ ఈస్ ద ఫ్రీ రాడికల్స్ విచ్ డెవలప్స్ ఇన్ సైడ్. లోపల 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 అది బాగా తయారవుతుంది. ఎందుకు అనేటప్పుడు ఈరోజు ఎయిర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది, అండ్ ఫుడ్ ఆల్మోస్ట్ లాభాల్లోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కల్తీ చేసేస్తున్నారు. సో దీని మూలంగా ఏమిటవుతుందో, ఈ నేచర్ కల్తీ అయింది కాబట్టి, మానవుడు మనసు కూడా కల్తీ అయింది కాబట్టి జబ్బులో పడుతున్నాడు. అంటే ఏముంది? there is no freeness of prana in the human body, hence లైఫ్ అనేది తగ్గిపోతుంది. మనకు ఒక సైంటిస్ట్ చెప్పారండి, శ్రీను గారు అది డిస్ప్లే పెట్టారు. మన లైఫ్ తాలూకు ఏజ్ 120 సంవత్సరాలు, మానవుడు తాలూకు సగటు ఏజ్ 120 సంవత్సరాలు. శ్రీనివాస్ గారు ఆ డిస్ప్లే పెట్టరా, ఆ స్లైడ్ పెట్టరా? సారీ శ్రీను గారు ఆ స్లైడ్ పెట్టండి. చిన్న టెక్నికల్ మనకి 120 సంవత్సరాల స్లైడ్ ఉంది కదా, ఆ సైంటిస్ట్ చెప్పింది. జస్ట్ వెయిట్. సో మనం కూడా ఈ విధంగా పాటిస్తే 120 సంవత్సరాలు బ్రతకగలము. కానీ ఈ రోజు లైఫ్ ఏమైపోయిందండి? 60, 70, ఒకప్పుడు మా నాన్నగారి టైంలో 80, 90, దాని తర్వాత మెల్లిగా 60, ఇప్పుడు 40 కూడా వచ్చేసింది. బికాస్ ఆఫ్ మనం తీసుకున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అస్సలు లేవండి. ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ లేదో మన తాలూకా, ఇదిగోండి చూడండి, డాక్టర్ ఓటో హెన్రిచ్ వాన్బర్గ్, విన్నర్ ఆఫ్ 1931 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ, డిస్కవర్డ్ ద రూట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ 1923. ఇతను ఏం చెప్పారు అంటే, ఇది కాదు, మన లైఫ్ 120 సంవత్సరాలు ఒక డిక్లేర్ చేశారు. దీనికి ముందు ఉంటుంది. నాట్ దిస్. దిస్ ఇస్ గుడ్. అవర్ ఫ్యామిలీ హెల్త్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అవునా కాదా అండి? ఈ రోజు హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది, హెల్త్ ఉంటే అన్ని జరుగుతాయి. జాబ్ చేయగలం, బిజినెస్ చేయగలం, అన్ని రకాల యాక్టివిటీస్. హెల్తీగా లేకపోతే ఏమీ మనం చేయలేము, ఎందుకంటే హెల్త్ పైన మన డబ్బంతా అందరూ ఖర్చు అవుతుంది. ఇతను కూడా ట్వైస్ నోబెల్ ప్రైజ్ అండి, లినస్ పౌలిన్ అని అతను. ఇతను ఏం చేశారంటే, నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు బి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యూట్రిషనా కాదా అండి? న్యూట్రిషనే కదా. ఇవన్నీ కూడా సేవ్ చేసుకున్న శ్రీనివాస్ గారు ఇవన్నీ రికార్డ్ చేసి అందరికి పెట్టండి. మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా న్యూట్రిషన్, అది న్యూట్రిషన్ కన్వర్ట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ ఇంటేక్, దట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ఎ న్యూట్రిషన్. ఇక్కడ న్యూట్రిషన్ ఏం చేసింది? న్యూట్రిషన్ అంటే హెల్త్ ఎయిర్ పాడైపోయింది, ఫుడ్ పాడైపోయింది, వాటర్ పాడైపోయింది. ఇతను ఏం చెప్తున్నారంటే, ఇఫ్ హ్యూమన్ బీయింగ్స్ రిసీవ్స్ 3 things in sufficient quantity, we can live a healthy disease-free life up to 120 years. This is the designed, and ఇది డిజైన్ చేయబడి మన లైఫ్ భూమి మీద రావడానికి ఇది డిజైన్ చేయబడి మనం పంపించడం జరిగింది. కానీ మనం ఏం చేస్తామండి? దాన్ని అస్తవ్యస్తంగా చేసుకొని
ప్యాక్ ఆఫ్ అండ్ గో బ్యాక్. వస్తామో రామో తెలియదు, చక్కగా పెద్దలు చెప్తారు, అలా పుడతామా ఏంటి? సో ఇక్కడ హెల్తీ ఎయిర్, హెల్తీ వాటర్, హెల్తీ ఫుడ్. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మనం ఇచ్చిన న్యూట్రాసూటికల్స్, న్యూట్రలైట్ అంటే నేను ఎందుకు తీసుకోను? చాలా మంది చెప్తారు చాలా కాస్ట్లీ అండి, చాలా ఎక్స్పెన్సివ్ అండి. అయినది మరీ 4680 నా 15 ప్యాకెట్ల తగ్గించవచ్చు కదా. ఏమండి ఈ రోజు ఒక మాట అడుగుతాను మన అనుష గారికి, ఎక్స్పెన్సివ్ ఏ ఏ బెడ్ ఎక్స్పెన్సివ్ అండి? ఏ బెడ్ చాలా ఎక్స్పెన్సివ్ బెడ్ అండి? మంచం అని చెప్తాం కదా, మంచం మీద పరుపు ఉంటుంది కదా, ఏది ఎక్స్పెన్సివ్ అండి? ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి. దివ్యా మేడం గారు మీరైనా చెప్పవచ్చు, అనుష గారు చెప్పండి, ఎవరైనా చెప్పండి. హోస్ట్ ఎవరైనా అన్మ్యూట్ లో అంటే చెప్పండి. ఎక్స్పెన్సివ్ బెడ్ ఏదండి ఏఐసియు అనుకుంటా సార్. అమ్మా? ఏఐసియు అయి ఉంటుంది సార్, అంటే హాస్పిటల్. ఏఐసియు అంటే నాకు అర్థమయ్యేలా చెప్పండి. హాస్పిటల్లో Very ఎమర్జెన్సీ good. బెడ్. ఓకే, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లైస్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అంటే ఎందుకంటే ఈ రోజు వెళ్ళి ఒక 5 days సరదాగా వెళ్ళి పడుకోండి రండి, బిల్ ఎంత వస్తుందో చూడండి. లక్షలో తీసుకెళ్తారండి. వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, నేను తప్పు చెప్పడం లేదు, వాళ్ళకి మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ద ఛార్జెస్. సో ఎక్స్పెన్సివ్ బెడ్ హాస్పిటల్ మీద ఉన్న 5 star 7 star హోటల్కి కూడా అంత బిల్లు రాదండి, అంత బిల్లు రాదండి. ఇంకొకటి ఏమిటంటే, సో ఇంత ఎక్స్పెన్సివ్ కాబట్టి అక్కడ కంపేర్ చేసినప్పుడు ఇది చాలా తక్కువ అండి. ఐ హ్యావ్ ఎ పేషెంట్స్ అండి, 6 ప్యాకెట్లు 7 ప్యాకెట్ రొసంటాలో బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయండి. విజయ్ కుమార్ గారికి తెలుసు, విజయ్ కుమార్ ఆ రోజు నాతో వచ్చారు, నాతో ఒక దగ్గరకు వస్తే చెప్పారు, విజయ్ కుమార్ సార్ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా పోయిందండి, ఐఎమ్ సో హ్యాపీ. దీనికన్నా ఆనందం ఏముందండి? ఎంత ఆనందం అండి, ఒక పేషెంట్ వచ్చి ఏమైనా తగ్గిపోయింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ చెప్పండి, ఎక్స్పెన్సివ్ బెడ్ ఏది? ఒక ప్రశ్న వేయండి, వాట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ బెడ్ ఇన్ యువర్ లైఫ్? హాస్పిటల్ బెడ్ ఈస్ ద ఎక్స్పెన్సివ్. ఇంకొకటి, మన ఇంట్లో వస్తువులు పోతే దొరుకుతున్నాయి కదా, ఒక టీవీ పోతే కొనుక్కుంటున్నాము, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొనుక్కుంటున్నావు, అది ఒకసారి ఎక్కడ చూడండి, విచ్ ఈస్ యువర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇక్కడ క్యాల్కులేటర్ పోతే 1,00,000 పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొంటావంటే అంత ఎంత గొప్పగా చెప్తావంటే, బా నేను మా మానవుడికి నా కొడుక్కి నేను ఇంత కొన్నాను, నా దగ్గర ఇంత ఏసీ ఉంది, ఏదేదో డబుల్ డోర్ అంటే వి సో హౌస్ హోల్డ్, దీనికి అన్నిటికీ రీప్లేస్మెంట్ ఉందండి. మన ఆర్గన్ కి ఏమైనా ఉందా అండి? ఉన్నా కూడా కొనుక్కోగలమా? ప్రశ్న వేయండి. ఆల్వేస్ యూ పుట్ అ క్వశ్చన్స్. డస్ వి పర్చేస్ హ్యూమన్ ఆర్గన్? ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, మొరాయిస్తుంది కదా మనకి, మరి మొరాయించినప్పుడు ఏమైనా మనకి దొరుకుతాయా? దొరికిన ఎంత రేట్లో దొరుకుతుంది? దీనికి లీగలైజేషన్ ఎలా ఉంది? సో దిస్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. హెన్స్ మన ప్రోడక్ట్ ఎంత అండి? 4680 అండి. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అండ్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అండి. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఎ లైఫ్ అండి, ఇక్కడ లైఫ్ ఇస్తున్నామండి. ఇక్కడ లైఫ్, ఆరోగ్యంగా ఉంటే లైఫ్ ఉంటే ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్ చాలా పెద్దవి కొనుక్కోవచ్చండి, చాలా పెద్దవి కొనుక్కోవచ్చండి. కానీ ఇక్కడ ఇది లేకపోతే మనిషి మంచానికి పట్టేస్తాడండి. అవునా కాదా అండి? అందుకు ఇవి బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్? దానికి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వీటికన్నా మించింది ఏమిది లేదు. హెల్త్ ఈస్ వెల్త్ అన్నారు, వెల్త్ హెల్త్ అనలేదు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఇది ఉంటే అది వస్తుంది, ఇది లేకపోతే అడుగంటిపోతుంది. సో ఏది కావాలో వాళ్ళు నిర్ణయించుకోండి. అంటే వాళ్ళంటే మీరు నిర్ణయించుకోండి వాట్ ఈజ్ యువర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రీ రాడికల్స్ అంటే ఆల్రెడీ మనం చెప్తాం. ఫ్రీ రాడికల్స్ ఆర్ నథింగ్ బట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, విపరీతమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్. నిన్న మేడం గారు స్ట్రెస్ కోసం చాలా బాగా చెప్పారు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విరుగుడు ఏమిటి అంటే వీ హ్యావ్ టు టేక్ యాంటీ ఆక్సిడెంట్స్. డాక్టర్ దగ్గరికి మీకు వెళ్తే యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తారు ఎవరండి? మనం ఏదైనా బాగాలేకపోతే వెంటనే ఇస్తారు యాంటీ ఆక్సిడెంట్స్, ప్రిస్క్రైబ్ ద యాంటీ ఆక్సిడెంట్, యూస్ ద యాంటీ ఆక్సిడెంట్. మన ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేనివి,
సేఫ్ ప్రోడక్ట్, అన్ని యాంటీ ఆక్సిడెంట్సే, విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎక్సోథర్మిక్ యాజ్ వెల్ as ఎండోథర్మిక్ లో పనిచేస్తుంది. మనది వాట్ ఈస్ దట్ ప్రోడక్ట్ కాల్డ్, ఇది ఉంది కదా, వసంత. రొసంటా. రొసంటా రొసంటా కాదు, మ్యాక్స్ ఇది మన బరువు తగ్గిస్తుంది కదా, అర్బన్ లైఫ్. అర్బనిజం అర్బనిజం పనిచేసేది ఒకలా ఎందుకంటే అర్బనిజం అనేది కొవ్వుని కరిగిస్తుంది. సార్. రొసంటా అనేది సెల్ని డెవలప్ చూడ, అది తీస్తుంది, ఇది తయారు చేస్తుంది. ఎంత బ్యూటీ చూసారా? అంటే మన ప్రోడక్ట్స్ ఆర్ ఎండోథర్మిక్, ఎక్సోథర్మిక్. ఫిజిక్స్ లో చదువుతాము ఎండోథర్మిక్, ఎక్సోథర్మిక్. డెఫినేషన్ నేను చెప్పడం లేదండి, ఐ డోంట్ గివ్ బికాస్ ఐఎమ్ నాట్ అ లెక్చర్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ మెడికల్ క్లాసెస్. చిన్న చిన్న పదాలు ఇలా వాడండి, ఎందుకంటే అవతల వాళ్ళకి వెన్ యూ వాంట్ టు సే సంథింగ్ దే షుడ్ లిసన్. ఎస్, ఏమిటి ఎండోథర్మిక్ అంటున్నారు ఏమిటి? నాకు ఒక పిహెచ్ దగ్గరికి, ఒక లెక్చర్ దగ్గరికి వెళ్ళాను, గీతం కాలేజ్ పిహెచ్ లెక్చర్ దగ్గరికి వెళ్ళాను. ఐ సెడ్ సార్, మీరు తీసుకున్న ప్రోడక్ట్ లో ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఏమి ఉన్నాయి అంటే, ఈజ్ అ ఫిజిక్స్ లెక్చరర్ కండక్టింగ్ క్లాసెస్ ఫర్ హైయర్ క్లాసెస్. తెలియదు సార్, బట్ ఐ నో ద డెఫినేషన్ ఆఫ్ ఎండోథర్మిక్ అండ్ ఎక్సోథర్మిక్. మరి ఈరోజు రకరకాలుగా వెయిట్ లాస్ అవుతున్నారండి, రకరకాలుగా వెయిట్ గెయిన్ అవుతున్నారండి. మరి అంటే సింపుల్ లాంగ్వేజ్ అంటే ఏమిటి? వేడి చేస్తుంది, చల్లగా చేస్తుంది, అంతే కదా. వేడి చేస్తే బరువు బయటికి వెళ్తుంది, చల్లగా చేస్తే డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్, ఇది ఈ విధంగా మనకి ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్, చిన్న చిన్న టెక్నికల్ పదాలు. తర్వాత మైక్రోబియల్. మైక్రోబియల్ ఎక్కడ అవుతుంది మీకు? మైక్రో క్లస్టర్ దగ్గర మైక్రోబియల్ వస్తుంది. రెండోది ఏమిటంటే అసిడిక్ స్ట్రెస్, అల్కలైజేషన్. నిన్న మేడం గారు పూర్తి క్లాస్ ఇందులోనే ఉంది. మన దివ్య మేడం గారి క్లాస్ అంతా కూడా అసిడిక్ స్ట్రెస్ లోనే ఉంది. ఎందుకు? మనం ఆల్కలైజేషన్ లేవు కాబట్టి. అసిడిక్ స్ట్రెస్ ఏమిటి అంటే స్ట్రెస్ ఏనండి. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఎన్విరాన్మెంటల్ ఒక్కొక్క అంటే రకరకాలు. ఒకటి జనరల్ గా మనం మాట్లాడటం ఏమిటంటే, మనం ఏవో ఆల్కహాల్ తాగుతారు, తర్వాత కోపం వస్తుంది, సిగరెట్ తాగుతాము, యూవీ లైట్ సన్ కి ఎక్స్పోజ్ అవుతాము, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం మాట్లాడతాము. కానీ ద ఎన్విరాన్మెంటల్, ద స్ట్రెస్ కు మెయిన్ ఇంకో కారణం ఏమిటంటే, మీరు ఎక్కడ ఎవరితో ఏ లొకేషన్ లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ రోజు గొడవలు జరిగిన ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, మనం చెయ్యము, కానీ గొడవలు జరిగిన ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి ఏమిటి? దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అవ్వండి. ఎక్కడో ఒక దగ్గర వి కనెక్ట్ అవర్ సెల్స్. సో అసిడిక్ స్ట్రెస్ కారణం ఏమిటి అంటే, ఇట్ ఈస్ మన తాలూకా ఆలోచనే యాసిడ్. అందుకే చెప్తారు చూడ, యాసిడ్ ఫామ్ అయిందండి, గ్యాస్ట్రిసిటీ ఫామ్ అయిందండి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఆల్కలైజేషన్ లాగా మెటీరియల్ ఇస్తారు, అక్కడ టాబ్లెట్స్ ఇస్తారు. యాసిడ్ ఫ్లక్స్ అంటాం దాన్ని. యాసిడ్ ఫ్లక్స్ కంట్రోల్ చేయడానికి అసిడిటీ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. సో యాసిడ్ స్ట్రెస్ కి కారణం ఎవరికి వాళ్ళే. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎస్ బయట నుంచి తీసుకుంటాం అది, బికాస్ దట్ వీఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. యాసిడ్ స్ట్రెస్ అనేది ఎవరికి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే ఎలాంటి స్ట్రెస్ అంటే, సో చాలా విచిత్రంగా ఉంటుందండి. అంటే మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, ఇంటలెక్చువల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, ఫిజియలాజికల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ స్టీలింగ్ అండి. విపరీతమైన స్టీలింగ్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. స్టీలింగ్ అండి అంటే ఎవరి తాలూకా పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఎవరి తాలూకా ఇప్పుడు మనం చెప్తున్నాము, ఎవరిదో తీసుకొచ్చి నాలాగా ఫీల్ అవుతాను, నేనే 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 పెట్టాను, నేనే తయారు చేశాను, నేనే ఇచ్చాను. అంటే ఈ స్టీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎవరు తెలియకుండా వాళ్ళది తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న తర్వాత గిల్టీగా ఫీల్ అవుతారు. ఇప్పుడున్న కారణం, ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళకి తేడా లేకుండా వీళ్ళది వాళ్ళు, వాళ్ళు వీళ్ళది, ఇప్పుడు ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దట్ ఆర్ ఆల్ నథింగ్ బట్ అసిడిక్ స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ వస్తుంది, తప్పు చేస్తున్నాను, తప్పు ఎక్కడో ఒక దగ్గర ఒక పశ్చాత్తాపం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యాసిడ్ స్ట్రెస్. దానికి అల్కలైజేషన్. అల్కలైజేషన్ అంటే ఏమిటో, ఏమి తీసుకోవాలో నేను చెప్తాను. ద లాస్ట్ వన్ ఈస్ హైపోక్సియా. అక్కడ శ్రీను గారు హైపోక్సియా కింద అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, మైక్రో క్లస్టర్ ఆక్సిజన్ రిచ్. హైపోక్సియాకి ఒక వీడియో, ఒక స్లైడ్ పెట్టాను మీకు. ఇది ఇది కాదు, ఇది కాదు, ఇంకా ఇంకా ముందుగా, ఇది కాదు, ఇంకా 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 ఇంతేనా వీడియోస్ ఉన్నాయి? ఓకే ఓకే, నాట్ ఇదిగోండి, అక్కడ అది తీయండి. అక్కడ చూడండి, డాక్టర్ హోటో ఎన్రిచ్ వాన్బర్గ్, విన్నర్ ఆఫ్ 1931 Nobel Prize in Physiology.
discovered the root cause of cancer in 1923. Cancer cells grow in an ఏ అట్మాస్ఫియర్ అండి, అక్కడ ఇచ్చారు చూడండి. అట్మాస్ఫియర్ ఇస్ అసిడిక్ నేచర్, కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ అల్కలైన్ ఎన్విరాన్మెంట్ లో క్యాన్సర్ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ అల్కలైన్ మీరు ఎప్పుడు ఇచ్చారో బాడీకి, అందుకే ఆవిడ చెప్పారు సార్ నా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోయింది. కారణం ఏమిటి అంటే అవర్ ప్రోడక్ట్స్ ఆర్ అల్కలైన్ ప్రోడక్ట్స్, హెన్స్ ద క్యాన్సర్ విల్ నాట్ సర్వైవ్. ఇది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మీకు అతను చాలా చక్కగా నోబెల్ ప్రైజ్ లో అతను ఏమిటి ఇచ్చారు అనేది అక్కడ జరిగింది. అది నేను చాలా చిన్నదిగా ఉంది, అది మీకు తర్వాత మీకు అవసరమైతే మన శ్రీను గారిని అడిగితే మీకు పంపిస్తారు. సో వెన్ యువర్ బాడీ ఈస్ pH alkaline, అంటే మీ అసిడిక్ నేచర్ ఏం జరుగుతుందంటే ప్రతి ఆలోచన కూడా మీలో ఒక ఆవేశాన్ని తెచ్చి మీ శరీరం పాయిజన్ అయిపోతుందండి. అంటే మీకు స్ట్రెస్ కు లోన్ అవుతుంది. స్ట్రెస్ కు లోనేటప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనం చిన్నప్పుడు చదువుకున్నాము యాసిడ్ నేచర్ ఆల్కలైన్ నేచర్ అని, అంటే యాసిడ్ బేస్ అని చదువుకున్నాము. సో ఆల్ ద రూట్ కాసెస్ ఫార్ రెడ్యూసింగ్ pH వాల్యూ ఇన్ యువర్ బాడీ. మేమైతే క్యాన్సర్ వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా లేడీస్ కి యూరిన్ తెమ్మంటాము, వెంటనే యూరిన్ చెక్ చేస్తాం. ఈరోజు లేడీస్ చాలా వరకు వై దిస్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ అని రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. గర్భసంచి క్యాన్సర్స్, యుట్రస్ క్యాన్సర్స్ ఇస్ ద మేజర్. యుట్రస్ ఈ మధ్య కాలం యుట్రస్ క్యాన్సర్స్ మీద మేము చాలా బుక్స్ కూడా రాసి ఉన్నాము, అంటే మేము తయారు చేస్తున్నాము. వీఆర్ గివింగ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ వై యుట్రస్ క్యాన్సర్ ఆర్ కమింగ్ అవుట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న ఆలోచన, మనం తీసుకున్న ఫుడ్ యాసిడిక్ నేచర్ మారిపోతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న మన pH వాల్యూ ఎంత ఉండాలని, బాడీ తాలూకు pH వాల్యూ ఎంత అండి దివ్య గారు? 7 సార్. యా, మన బాడీ తాలూకా pH వాల్యూ 7.2. 7 ఈజ్ ఎ న్యూట్రల్, ఇటు యాసిడ్ కాదు అటు బేసు కాదు. సో 7.2 అంటే ప్రతి ఆర్గన్ కూడా ఇవన్నీ కూడా 7 తర్వాతే ఉంటుంది. బ్లడ్ తాలూకా pH వాల్యూ చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. బ్లడ్ తాలూకా వాల్యూ ఫ్లో అవ్వాలి. అక్కడ బ్లడ్ తాలూకా pH వాల్యూ ఎంతగా ఉంటుందంటే నేను నెక్స్ట్ క్లాస్ లో ఆ చార్టే పెడతాను మీకు. హ్యూమన్ ఆర్గాన్ లో ఎందుకు డిసీజ్ వస్తుంది అని మీరు తెలుసుకున్నట్టయితే అవతల వాళ్ళని ఈజీగా మన ప్రోడక్ట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్, అవర్ ప్రోడక్ట్ ఈస్ మచ్ మచ్ చీపర్. We have to try to tell them that you are in this situation, you are living in this environment, you are living in this society. Why don't you come into our society? మేము ఎలా ఉన్నాం చూడండి. చాలా మంది అడుగుతారు, ఏమండి మీరు చాలా బరువుగా ఉన్నారండి, మీరు బరువు తగ్గలేదండి, బరువు తగ్గకపోవడం కారణం ఏమిటని చాలా మంది ప్రశ్నలు కూడా అడుగుతారు. నేను బరువుగా ఉన్నానా కాదండి, హెల్తీగా ఉన్నానా, హెల్తీగా లేదా, నేను ఐఎమ్ రియలీ హెల్తీ. ఎంత బరువు కాదండి, హెల్తీ. దానికి కారణాలు ఏమిటి అంటే రకరకాల ఎంజైమ్స్, క్రోమోజోమ్స్, తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చిన హెరిడిటీ ఒకటి ఉంటుందండి. హెరిడిటీ యూ కెనాట్ చేంజ్. హెరిడిటీ ఉండేటప్పుడు ఇది తీసుకునేది ఏదో మూన్స్ ఇవన్నీ సన్స్ వాడండి అంటే కొంతవరకు మీకు టైట్ చేస్తుంది, బట్ దస్ ఇస్ అన్ హెరిడిటీ. హెల్తీగా ఉన్నానా లేదా, చలాకీగా ఉన్నానా లేదా. ఇంకొక కారణం ఏమిటి అంటే ఒబిసిటీకి రావడానికి కారణం ఏంటంటే మనలో పంచవాయువులు, లాస్ట్ క్లాస్ లో పంచవాయువులు చెప్పాను, ప్రాణ అపాన సమాన వ్యాన ఉడాన. ఈ ఉడాన వాయువులో మార్పు వచ్చినప్పుడు, ఉడాన వాయువు సరిగ్గా కంట్రోల్ అవ్వనప్పుడు మనకి ఉబకాయం అనేది వస్తుంది. పెద్దదిగా అంటే మన శరీరాలు పెద్ద ఆకృతులు పెద్దలుగా ఉంటాయి, సన్నగా ఉంటుంది. సో అది ఉడాన వాయువు. దీనికోసం ఎవరైనా నాతో నా క్లాస్కి వస్తే దీనికి ఒక్కొక్క వాయువు ఏం చేస్తుంది అని చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు ఓకే. సో ఐ థింక్ మీకు సొల్యూషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ చాట్ లో మీరు చూసినట్టయితే అసిడిక్ అండ్ ఆల్కలైన్. ఎప్పుడు మనుషులు ఈరోజు అసిడిక్ నేచర్ ఏమవుతుందంటే మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ ఈరోజు జబ్బులు అనే కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఉమ్ము మేము చెక్ చేసామండి, సలైవా చెక్ చేసామండి, అవన్నీ కూడా యాసిడ్ అండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, క్యాన్సర్స్ విల్ నాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్ స్టేట్, క్యాన్సర్ విల్ డెవలప్ ఇన్ అసిడిక్ స్టేట్. అంటే దాని హైపోక్సియా అని చెప్తాము. అంటే ఏమవుతుందంటే శరీరంలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోతుంది, బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ తగ్గిపోతుంది, హార్ట్కి వెళ్ళే ఆక్సిజన్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ఏమవుతుందంటే సెల్స్ అన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతాయి. నార్త్ ఇండియాలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ మౌత్ క్యాన్సర్, గుర్తుందా అండి? నార్త్ ఇండియాలో వచ్చే క్యాన్సర్ ఎక్కువగా మౌత్ క్యాన్సర్ ఉందా లేదా అండి?
ఎందుకు Yes. వస్తుంది మౌత్ క్యాన్సర్? వాళ్ళలో ఉన్న సబ్లింగ్వల్స్, అంటే వాళ్ళు పాన్ బీడ, తంబాకు, ఏవో మావా, రకరకాలైన దే పుట్ దమ్సెల్స్ ఉమ్మేస్తూ ఉంటారండి. చాలా వరకు మీరు నార్త్ ఇండియా వెళ్ళి చూడండి, ప్రతి గోడ మూల మధ్యలో మీకు లైక్ యూ కెన్ ఫార్మ్ ఎ స్కేల్, సిమెంట్ బస్తాలా ఉంటాయండి. ఇట్ లుక్స్ వెరీ అగ్లీ. సౌత్ ఇండియా ఇస్ మచ్ బెటర్, బట్ వెన్ యూ గో టు నార్త్ ఇండియా యూ సీ ద ప్లేసెస్ ఆఫ్ ద కార్నర్స్ ఆఫ్ ద బిల్డింగ్స్, ఇట్ విల్ వెరీ అగ్లీ. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ఉమ్మేస్తున్నారా లేదా అండి? Yes, sir. Yes, sir. ఉమ్మేస్తూ ఉంటే బాడీలో ఏమవుతుందండి? సలైవా తగ్గిందా లేదా అండి? మరి తగ్గినట్టు. మౌత్ క్యాన్సర్ రాకపోతే ఏం క్యాన్సర్ వస్తుందండి? అది అదే మౌత్ క్యాన్సర్ ఏంటంటే అదే కారణం. కిల్లీలు తిని ఉమ్మేస్తున్నాడు. సో మాక్సిమం మన వాళ్ళు కూడా ఏం చెప్తారు, కిల్లీలు తినొద్దండి, సిగరెట్ తాగొద్దండి, పెద్ద పెద్ద బొక్కలు పెట్టి చూపిస్తాడు ఫొటోస్. కారణం Yes, sir. ఏమిటి అంటే ఆ బాడీలో ఉన్న అసిడిక్ నేచరు ఎక్కువైపోతుంది. చిన్నపిల్లలు ఎక్కువ కూల్ డ్రింక్స్, పిజ్జాస్, బర్గర్స్, అంటే ఆల్ దీస్ ఫుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మీకు ఎదురుగా, దీంతో మీరు డెమో కూడా చేసి చూపిస్తాను. సోడా, స్ప్రైట్, సోడా ఎంత పాయిజన్ అంటే ఇది ఏం జరుగుతుందో, ఇది ఏం చేసేస్తుందో. పిల్లలు ఉబకాయ రావడానికి కారణం ఇదేనండి. ఆల్ కైండ్స్ ఆఫ్ బిర్యానీ, థమ్స్అప్ ఉండాలి. థమ్స్అప్ లేకపోతే బిర్యానీ దిగడు బాబుకి బిర్యానీతో థమ్స్అప్ ఉండాలి, లేదు స్ప్రైట్ ఉండాలి. అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే వి యూస్ టు లాఫ్ ఆన్ ద పీపుల్. మీరు రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు ఏవి చెడగొట్టుకుంటున్నాడు రా వీడి ఆరోగ్యాన్ని, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాడు, వీడికి ఎవరు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు లేకుండా ఎంతగానో ఎడ్యుకేషన్ చేస్తామండి. అంటే వి ద పీపుల్ బిజినెస్ తో పాటు మీరు హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే బిజినెస్ ఎందుకు జరగదండి? ఇట్ విల్ డన్ 100%. అండర్స్టూడ్? సో Yes, sir. హైపోక్సియా, ఇందాక ఆ వీడియో అది ప్లే చేయండి సార్. హైపోక్సియా అది ఉంది కదా, అది ఒకసారి పెట్టండి. ఇది అల్కలైన్ అసలైన్. సో ఓకే, దీన్ని మీకు చెక్ చేసి చెప్తాను. సో ఇక్కడ ఇది కాదు, ఇక్కడ హైపోక్సియా ఏమిటి అంటే pH వాల్యూ 2-3 పడిపోతుందండి. ఇప్పుడు దీని తాలూకా pH వాల్యూ మీరు చెక్ చేసేటప్పుడు 3 ఉంటుందండి. 3 అనేటప్పుడు 2-3 అనేటప్పుడు మరి ఇది యాసిడా కాదా అండి? అంటే ఏమిటి? యాజ్ గుడ్ యాజ్ వీ కెన్ యూస్ టాయిలెట్ క్లీనర్, థమ్స్ అప్, ఇవన్నీ కూడా టాయిలెట్ క్లీనర్లు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వారం 10 రోజులు టాయిలెట్ క్లీన్ చేయకుండా, హాపిక్ వేయకుండా థమ్స్ అప్ వేయండి, కోకో కోలా వేయండి, స్ప్రైట్ ఇవన్నీ వేయండి, దానికే బెటర్ గా క్లీన్ చేస్తారు. చాలా మంది చెప్తారు నోట్లో పళ్ళు వేసినా కూడా కరగదండి, వీటిలో వేస్తే బ్లేడ్ ప్లేట్, అంటే వింటున్నామో వీ కెన్ సీ అవుట్ ఇట్ ఇస్. అంటే ఎంత యాసిడ్ నేచర్ మనం ఇస్తున్నామండి. మనం ఆల్కహాల్ తాగుతాం, చాలా మంచిది, ఆరోగ్యం చాలా మంచిది. నేను ఎవరిని తప్పు పడడం లేదు, ఎవరిని తప్పు చేయడం లేదు. నేను ఎవరిని కూడా నాలెడ్జ్ ఇస్తున్నాను, తప్పుగా తీసుకోవద్దండి. నేను రా తాగుతానండి, ఏటి రా తాగుతున్నావు, లోపల రా అయిపోద్ది. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. మన రొసెంటా అండి, మొన్న ఒక క్లాస్ లో నేను ఓరియంటేషన్ చెప్పానండి, వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ప్రతి మందు తాగే వాళ్ళకి దిస్ ఇస్ కంపల్సరీ అండి. నాకు ప్రాబ్లం లేదు ఏదో చెప్తారండి, గివ్ అవుట్ ఇట్ ఇస్. వాళ్ళకి ఎంత బాగా క్లీన్ అవుతుందో, ఎంత బాగా వాళ్ళకి లివర్ బాగవుతుందో. ఎందుకంటే లివర్ మెయిన్ కారణం, ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయండి. ఆ స్టెమ్ సెల్స్ ఇందులో ఉండడం జరిగిందండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద పీపుల్ టు డూ. సో ఇక్కడ బ్రెయిన్ ఆక్సిజన్ డిప్రవేషన్ అవుతుందండి. దాని మూలంగా ఏమవుతుందంటే హైపోక్సియాకి వెళ్ళి క్యాన్సర్ ఇక్కడ తయారవుతుందండి. ఒక జాతి, హన్స్ అన్న జాతి ఎవరికైనా తెలుసా అండి? విన్నారా అండి? దర్ ఇస్ ఒక జాతి ఉంది, హన్స్ అన్న జాతి. ఎక్కడైనా విన్నారా మీరు? మాట్లాడండి, ఉన్నారా లేదా? నో సార్. ఏమండి? నో సార్, నేనైతే వెళ్ళలేదు ఓకే, సార్. హిమాలయాస్ లో మేము కలుస్తామండి వాళ్ళని. 100 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటారండి. 100 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు 120 సంవత్సరాలకి ఖచ్చితంగా బ్రతుకుతారు. వాళ్ళకి క్యాన్సర్ అంటే ఏమిటో తెలియదండి, అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే ఏమిటో తెలియదండి. హంస జాతి వారికి మీరు గూగుల్లో వెళ్ళి వెతకండి, లైఫ్ స్టైల్ ఆఫ్ హంస అని కొట్టండి. కారణం ఏమిటి తెలుసా? మనం హిమాలయాస్ కి కానీ గంగా గట్ర వెళ్తే ఏం తీసుకొస్తామండి? వాటర్. ఏం గంగా వాటర్? జలం తీసుకొస్తాం. అక్కడ వాటర్ కాదు సీను గారు, ఇంట్లో తాగింది వాటర్, అది జలం, అది పవిత్రంగా ఉంటుంది, అది జలం అని చెప్తాను. వాటర్, గంగా నీళ్ళు తెచ్చానండి అని చెప్పరు ఎవరు. ఏమండి? కరెక్ట్ సార్, గంగా జలం. గంగా వాటర్ ఎంత పవిత్ర, గంగా వాటర్ తెచ్చామని చెప్తారు. దాని
అది ఎంత పవిత్రం తెలుసు, ఎంత ప్యూర్ ఆల్కలైన్ అండి అది. ఆల్కలైన్ మన నేచర్. మన మక్కా మదీనాకు వెళ్తారండి, అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారండి. ఏం వాటర్ అండి అది? జమ్ మన జమ్ వాటర్ మక్కాకు సార్. జమ్ వాటర్. ఏమిటంట జమ్ వాటర్? ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్. వెరీ గుడ్. అది జర్మనీలో ఒకటి ఉంది. మొత్తం 5 ప్రదేశాల్లో మీకు న్యాచురల్ గా దొరుకుతుంది. అందుకు మేము 6 నెలలకు ఎందుకు హిమాలయాస్ వెళ్ళిపోతామంటే, ఎయిర్ ఫ్రీ, నాన్ పొల్యూటెడ్, వాటర్ నాన్ పొల్యూటెడ్, దర్ ఇస్ బ్యూటిఫుల్ ఫుడ్. అక్కడ మంచి నేచర్ తో కలిసిన ఫుడ్ తో ఉంటాము. లైఫ్ పెరుగుతుందా పెరగదా అండి? ఎస్ సార్, 100%. ఎవరైనా రావాలనుకుని నాతో వచ్చేయండి, నెక్స్ట్ టైం ఐ విల్ టేక్ యూ. నేను ఖచ్చితంగా ఐఎమ్ వస్తాను. జోకింగ్. సో ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లైఫ్ మనకు ప్రకృతి ఇవ్వడం జరిగిందండి, మనమే దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నామండి. సో ఈసారి ఎవరైనా వచ్చింది గంగా వాటర్ తెచ్చినట్టు చెప్పండి, సార్ నాకు 2 మూటలు లీటర్లు తెండింగ్ చెప్పండి. వాటర్ రావడం మానేస్తాడు. నేనేదో ప్రసాదంగా ఇస్తే నాకు 2-3 లీటర్లు వాడతావనేసి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది తీసుకున్నట్టయితే మీకు, అందుకు హెన్జా జాతి వారికి క్యాన్సర్ కాదు, ఎటువంటి డిసీజ్ ఎందుకు రాదు కాబట్టి, బాడీలో 72% వాటర్ ఉంటుంది కాబట్టి, ఇదంతా కూడా రకరకాల వాటర్ కాబట్టి, ఇవన్నీ రకరకాల వాటర్లే వేసుకున్నవన్నీ, రకరకాల వాటర్లు, మనం తాగే వాటర్లన్నీ కూడా రకరకాల వాటర్స్. సో వీటి మూలంగా ఏమవుతుందంటే, మన బాడీ అనేది అసిడిక్ నేచర్కి వెళ్ళిపోయి ఆల్కలైన్ నేచర్కి రాదు. సో అలాగైతే ఏం చెయ్యాలి? అప్పుడు ఆల్కలైన్ నేచర్ రాకపోతే మనం ఏమైంది, ఫ్రీ రాడికల్స్ లో ఉంటున్నాం కదా, జబ్బులో పడుతున్నాం కదా, అన్నిటికీ జబ్బులకు కారణం ఫ్రీ రాడికల్స్ అనుకున్నాం కదా. సో దీనికి కావాలంటే మనం ఏం తీసుకోవాలి? అది ఫుడ్ పెట్టండి. సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇవి ఆక్సిజన్ రిచ్ ఫుడ్. దీంట్లో ఎలా ఉంది, అకైబెర్రీ, బ్లూబెర్రీ, బార్లీ గ్రాస్, అస్టాక్సిన్ లాగా రకరకాల ఇవన్నీ కూడా మనం దీంట్లో కొన్ని మనం తెలిసి ఉండొచ్చు, కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు. సో ఇవన్నీ రోజుకు మనం తీసుకోవాలి. ప్రశ్న ఏమిటంటే, తీసుకుంటున్నామా? దీంతో పాటు మీకు గ్రీన్ టీ ఇస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీ, క్యారెట్స్, బీట్రూట్, కీరాయి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బెస్ట్ ఆల్కలైన్ యాజ్ వెల్ as యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్. కానీ మనం రోజు తీసుకుంటున్నామా? రోజు తీసుకుంటున్నామా? జవాబు ఇవ్వండి. లేదు సార్. ఓకే, తీసుకుంటున్నానండి నేను. ఉన్నారండి చాలా, యాపిల్ ఏ డే కీప్స్ అవే ద డాక్టర్ అవే అని చెప్తామండి, చాలా బాగా చెప్తామండి. కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్కలైన్ ఫుడ్ కావాలంటే ఎన్ని యాపిల్స్ తినాలి? ఇట్స్ బిగ్ క్వశ్చన్. గ్రీన్ టీ తాగితే చాలా బాగుంటుంది, గ్రీన్ టీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, కానీ రోజుకి ఎన్ని కప్పులు తాగాలి? ఇవి తాగగలమా? ఎన్ని పప్పాయిలు తినాలి? ఎన్ని కిలోల యాపిల్స్ తినాలి? ఎన్ని కిలోల ఆకుకూరలు తినాలి? అరటిపళ్ళు తినాలి? ఇలా ఎన్నో రకాలుగా ఉండేటప్పుడు వాటి తినడం బెటరా, ఒక రొసంటా వేసుకోవడం బెటరా? రొసంటా ఇస్ ద బెస్ట్. సో 1 రొసంటా విల్ రీప్లేస్ ఆల్ ద మెటీరియల్. అవునా కాదా? సో ఇది ఎక్స్పెన్సివా, నాన్ ఎక్స్పెన్సివా? వాళ్ళు డిసైడ్ చేసుకోమనండి, మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మనం అందరం వీఆర్ సేలింగ్ ఇన్ సింగిల్ బోట్, ఒకే బోట్ లో ఉన్నాము. సో మీకు ప్రశ్న వేసేది నాకేనో, నాకు ప్రశ్న వేసుకున్నా మీకేనో. సో అన్ని తినడం బెటరా, ఇది ఒక్కటి తినడం బెటరా? లెట్ దమ్ డిసైడ్. ఎందుకంటే వాళ్ళకి ఆలోచించే శక్తి మీరు ఇవ్వాలి. నేను చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ చూస్తున్నాను, ప్రశ్న లేదు, ఆన్సరే వాడండి 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 వాడండి. ఏమిటి వాడతారు? వాళ్ళకి కావాల్సిన రీతిలో ఇవ్వగలిగితే కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఆలోచించే శక్తిని ఇస్తే, యూ పుట్ అ క్వశ్చన్, ఆల్వేస్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ అని ఒక బుక్ ఉందండి, చాలా మంచి బుక్ అండి, అది చదవండి. చదవండి. ఇఫ్ యూ వాంట్ రియలీ డెవలప్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, రీడ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అండ్ రీడ్ ఐ విన్ అని ఒకటి ఉంది. దాని తర్వాత పాటు క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్. ఎప్పుడు కూడా జవాబుకి జవాబు ఆన్సర్ కాదండి. ఎందుకంటే అడిగేవాడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అదే ప్రశ్న వేయండి. నేను చాలా మంది శ్రీను గారికి నేను చాలా ఇబ్బంది పెట్టాను. శ్రీను గారు, మీకు ఎన్ని ప్రశ్నలు వేశాను? మీరు అడిగిన జవాబు కానీ మీకు ఎన్ని ప్రశ్నలు వేశానండి? చాలా ప్రశ్నలు అడిగారు సార్. చాలా. మీకు ప్రశ్న వేస్తాను, ఎందుకంటే ద ఆన్సర్ యూ షుడ్ గివ్, నాట్ మై సెల్ఫ్. నేను మీకు ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, యూ విల్ నాట్ డెవలప్. మీకు అది గుర్తుండాలంటే మీరు ఆన్సర్ మీరు వెయ్యాలి. అయితే ఏమిటి? తిరిగి వాళ్ళు అడుగుతారు, చెప్తారు. అయితే ఏమిటి? మీరు చెప్పండి.
నేను చెప్తాను, మీరు చెప్పండి. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ ఈస్ ద ఏస్ గార్డ్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, బెస్ట్ స్టెమ్ సెల్స్. ఇది సంజీవని అండి, లిఫ్ట్ మ్యాక్స్ ఫర్ లేడీస్. నేను స్వయంగా మా మిస్సెస్ కి ఇది 3వ బాక్స్ అండి, 3 బాక్స్ అయిపోయింది. ఇదిగో దిస్ ఇస్ ద 3rd బాక్స్ నేను వాడుతున్నానండి, మా మిస్సెస్ వాడుతున్నారండి. నార్మల్గా మా మిస్సెస్ వాడదండి, ఏదైనా కూడా ఏదో అలాగే చెప్తావు, నీకేం పని లేదు, నీకు ఇదే పని, నీ పని పోవట్లేదు అని చెప్తూనే ఉంటావు, ఏదో ఒకటిలో ఎక్స్క్యూజ్ మీ సో చేస్తుంటావంటే, ఆవిడ స్వయంగా 2 అయిన తర్వాత ఏమంటే ఇది బాగుందని నాకు ఇవ్వండి. వై యూ ఎక్స్పీరియన్స్. మా వైఫ్ ను చాలా మంది అడిగారు, ఏమిటో నువ్వు చాలా బాగున్నావు, ఎలా ఉన్నావు అంటే, ఇదిగో ఇది వాడాను, కొలాజిన్ బాక్స్ అయిపోయింది, ఇదిగోండి కొలాజిన్, ఇది వాడాను, చాలా బాగున్నాను అంటే ఆటోమేటిక్ గా నా ప్రోడక్ట్ వెళ్ళిపోయింది కదండి అక్కడ. సో ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఆల్కలైన్ ఫుడ్ తీసుకొచ్చాను, అసిడిక్ ఫుడ్ తీసుకొచ్చాను. ఓకే, క్వశ్చన్ ఇదిగోండి అలెన్ పీస్ అండి, బెస్ట్ బుక్ అండి, క్వశ్చన్స్ ఆఫ్ ఆన్సర్స్. రీడ్ దిస్ బుక్ అండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళందరూ ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాలండి. డోంట్ మిస్ దిస్ బుక్. ఫస్ట్ ఈ బుక్ చదవండి, అవతల వాళ్ళకి మీరు ఎలాగ సమాధానం ఇవ్వాలి అనేది మీకు తెలుస్తుందండి. సార్ ఒక చిన్న అండ్ పాస్ సార్, చిన్న పాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు మీరు చాలా చాలా మంచి విషయాలు, చాలా డెప్త్ విషయాలు మా అందరికి నేర్పిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఒక చిన్న టాస్క్ మన మధ్యలో ఉన్న దాదాపుగా 90+ పీపుల్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా అందరినీ కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మ అందరినీ కూడా. సో అయితే నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఈ రోజు ఓవరాల్ సెషన్లో మీకు ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి అనే దాని మీద ఒక 2 or 3 మినిట్స్ వీడియో రికార్డ్ చేసి మీ యొక్క అప్లైనర్కి ఈరోజు ఈవినింగ్ 5 PM లోపు కల్లా షేర్ చేయగలిగితే, ఎంటైర్ దిస్ సెక్షన్ ఈ రోజు మన జీవీరావు సార్ చెప్తున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ మే బి, ఒక 1-2 మినిట్స్ అయినా పర్వాలేదు, వీడియో రికార్డ్ చేసి మనం పంపించగలిగితే, ఏదైతే మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కి 100% హెల్ప్ఫుల్ అయ్యే ఈ క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్ బుక్ ఏదైతే ఉందో మీకు ఫ్రీగా మన జీవీరావు సార్ చేతుల మీదుగా మీ హోమ్ అడ్రస్ కి ఎస్, నేనే కొనిస్తాను మీకు, మీ హోమ్ అడ్రస్ నేనే కొనిస్తాను. 3 మెంబర్స్ కి. ఒకటేమో రిచ్ డాడ్ పూర్ డాడ్, ఒకటి Yes, sir. రిచ్ డాడ్ పూర్ డాడ్ వాల్యూమ్ 1, ఒకటి క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్, బిజినెస్ ఇంకొకటేమో ఆటోబయోగ్రఫీ ఒకటి ఉంది. మన రిలయన్స్ పెట్రోకెమికల్ ధీరుభాయ్ అంబానీ తాలూకా ఒక ఆటోబయోగ్రఫీ ఉంది. పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకుంటూ ఈరోజు పెట్రోల్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు అంటే చిన్న విషయం కాదండి. రీడ్ దట్ బుక్. ఆ పేరు నేను ముందు నా దగ్గర. సో ఐ హావ్ బుక్స్ అండి. ఈ 3 బుక్స్ నేను ఫ్రీగా ఇస్తానండి ఫర్ ద బెస్ట్ అవుట్కమర్, ఈ రోజు 5 PM అంటే మీ ఆడియో ప్లస్ వీడియో 2 కావాలి. ఈ రోజు 5 PM లో వచ్చిన వాళ్ళకి మాత్రమే, మళ్ళీ టుమారో ఆఫ్టర్ టుమారో యాక్సెప్ట్ నాట్ యాక్సెప్ట్. గ్రేట్ శ్రీనివాస్ గారు, గ్రేట్ అండి, వెరీ గ్రేట్ అండి. ఐ లవ్ యూ అండి, యు ఆర్ గ్రేట్ అండి. వెరీ గ్రేట్ అండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమిటంటే, మన అక్కడికి వెళ్ళేటప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఐ విల్ టెల్ యూ ఒక ప్రోడక్ట్. సూపర్ సార్, డిటాక్స్. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అండి, డిటాక్స్ అనేది. ఎస్ సార్ రొటేట్ చేయండి సార్. కనిపిస్తుందా? డైనస్ డిటాక్స్ అండి, ఎంత అద్భుతాలు సృష్టిస్తుందండి. ఇది ఒక్క ప్రోడక్ట్ చాలండి ఎక్కడికో వెళ్ళడానికి. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక్క చిన్నవి అంటే నా టెస్ట్ లో, అంటే నేను నా పేషెంట్ లో నేను ఒక చిన్న జరిగింది ఏమిటి అంటే, విపరీతంగా మోకాలు నొప్పులు ఉన్నారండి. విపరీతంగా మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? పర్టికులర్ లేడీస్ 30 years నుంచి 36 years, రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. ఏమిటి అంటే వాళ్ళలో ఉన్న అసిడిక్ నేచర్. వల్ల బాడీలో ఉన్న కాల్షియం తగ్గిపోతుందండి. బికాస్ మన 2 బోన్స్ కాలు దగ్గర, ఈ మోకాల దగ్గర బోన్స్ ఇలా ఉంటాయి. దీస్ ఆర్ ద 2 బోన్స్. ఈ మధ్యన గ్యాప్ ఉండి ఇలా మూవ్ అవడానికి ఉంటుంది. ఇక్కడ బెల్ట్ ఉంటుంది, మోకాలు చెప్పు ఉంటుంది. ఇదేమవుతుందంటే ఈ కాల్షియం అసిడిక్ వల్ల బాడీకి తగిన కాల్షియం అందడం లేదండి. ఎందుకంటే ఉండడమే అసిడిక్ నేచర్. మా ఆయన రాలేదు, నా కొడుకు చదవలేదు, నాకు వడ్డానం కొనలేదు, నాకు ఫ్రిడ్జ్ కొనలేదు, నాకు టీవీ కొనలేదు, ఇదొక బాధ. మా ఆవిడ నాకు తగినంత కూర వండలేదు, నాకు సరిగ్గా మా ఆవిడ నన్ను చూసుకోవడం లేదు, ఇదొక బాధ.
అంటే అసిడిక్ స్ట్రెస్ ఎలా తయారవుతుంది? ఇలా తయారు ఏమవుతుంది? రోజు రోజుకి కాల్షియం అరిగిపోతుంది, కాల్షియం అరిగిపోయింది. మరి ఇది బోన్ కదా, కాల్షియం అనేది బోన్ మ్యారో కదా తయారవుతుంది. ఈ బోన్ మ్యారో నుంచి లాక్కుంటుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ లాక్కుంటుంది, ఇక్కడ లేదు. మన ప్రతి అవయవం హ్యూమన్ బాడీ ప్రతిదీ కాల్షియం ఇంపార్టెంట్, కాల్షియం ఇస్ రిక్వైర్డ్. మరి కాల్షియం మనం ఇవ్వటం లేదు, ఎందుకంటే న్యూట్రిషన్స్ ఇవ్వడం లేదు, సప్లిమెంట్ ఇవ్వడం లేదు, సరే మోతాదులో ఇవ్వడం లేదు. ఎవరు కూడా మన ఆకు ఒక్క వేసుకొని, ఇప్పుడు ఆకు ఒక్క వేసుకుని దాంట్లో తంబాకు వేసుకుంటాం, 120, 44 ఏవో ఉన్నాయి రకరకాలుగా, దాంట్లో వేసుకొని అవి నవ్వులుతున్నాం. కానీ చక్కగా భార్యాభర్తలు కూర్చొని ఆకు ఒక్కలో సున్నం రాసుకొని కొంచెం అందులో వేసుకొని తింటే ఆ పూర్వకాలం ఆ వైభవం ఎలా ఉండేదండి. వాళ్ళకి మోకాల నొప్పులు ఎక్కడున్నాయండి. ఇప్పుడు భార్యకి టైం లేదు, భర్తకి టైం లేదు, పరుగులు. కనీసం టైం దొరికిన మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక ఆకు ఒక్క వేసుకోండి. సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ. బోన్ మీకు బాగా హెల్త్ గా ఉంటుంది, కాల్షియం డెవలప్ అయింది. సున్నం రాయాలి. సో ఇది అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే యువర్ కన్వర్టింగ్ ఇంటూ హెల్తీ అట్మాస్ఫియర్కి వెళ్తారు. సో వీటి నుంచి అన్ని కూడా ఓవరాల్ గా మనం బయటకు రావాలంటే, అసిడిక్ నేచర్ నుంచి బయటకు రావాలి అంటే ఏం చేస్తాం? దివ్య గారు, అసిడిక్ నేచర్ నుంచి అంటే మనం ఏం చేస్తాము, ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది? అమ్మ మీకు ఇబ్బంది పెట్టలేదు? లేదు సార్, నేను చెప్తాను. ఓకే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి సార్. ఓకే. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అక్కడ మన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది కదా. యాక్చువల్ గా చేయవలసింది ఏమిటంటే, మీరు యోగా చేయండి, వాకింగ్ చేయండి, మెడిటేషన్స్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, మంచి బుక్స్ చదవండి, లాఫింగ్ క్లాసెస్. అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి దిక్కుమాలింది డబ్బులు కట్టుకొని లాఫింగ్ క్లాసెస్కి వెళ్తున్నారు. లాఫింగ్ థెరపీ అట. అదే న్యాచురల్ గా నవ్వాలి, కానీ అక్కడ ఆర్టిఫిషియల్ నవ్వితే వస్తుందా? యూ ఫీల్ హ్యాపీ ఆన్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ హ్యాపీ. అన్ని రకాలుగా ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి వస్తే ఆవేశం వస్తుంది, ఆయాసపోతుంది. ఇక్కడ నుంచి మాట్లాడాలి విత్ లవ్, విత్ కంపాషన్, విత్ జనరాసిటీ, విత్ గివింగ్ అండ్ చేషన్. జస్ట్ స్మైల్ వేసుకుంటూ, స్మైల్ చేస్తేనే చాలండి స్ట్రెస్ తగ్గిపోతుంది. సో ఈ విధంగా దీంతో పాటు వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ అండి. దానికి మనం మెడిటేషన్స్ రకరకాలుగా మనం మెడిటేషన్స్ చేస్తాం కదా, ప్రాణాయామం అని అన్ని కూడా. మేమైతే యోగం చేస్తామండి. వీఆర్ బికాస్ సిద్ధయోగులం కాబట్టి తెల్లవారు 2 గంటలకు లేచి 5 గంటల వరకు మీ యోగంలో కూర్చుంటాము. సో ప్రాణాన్ని పైకి తీసుకెళ్తాం, అంటే మళ్ళీ ఉన్న ప్రాణం పైకి తీసుకెళ్తాం. అంటే ప్రాణం పెంచి అపనాన్ని తగ్గించినట్టయితే మీరు వయస్సు తెలియదు, మీరు ఎంత వయసు తెలియదు, 120 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతారు. సో ఇంకోటి స్ట్రెస్ మూలంగా ఏమిటి వస్తుందంటే, మనకి మేడం గారు చెప్పారు ఎండార్ఫిన్ ఒకటి రియాక్ట్ అవుతుంది అనేసి. యాక్చువల్గా మనకి ఏమిటంటే ఎమోషన్స్ కి ఒక లిమిటేషన్స్ ఉండవండి. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఫ్రీ రాడికల్ ఆక్సిడేషన్ అంటే ఇది ఏమవుతుందంటే స్ట్రెస్ మూలంగా వస్తుందండి. దీనికి బేసిక్ ఎక్కడ మీకు ఫంక్షన్ అవుతుందంటే, ఫంక్షన్ ఈజ్ యువర్ బ్రెయిన్ అండి. బ్రెయిన్ ఈజ్ యువర్ ఫంక్షన్ అండి. ఎందుకంటే అక్కడ మీకు కంప్లీట్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే హ్యాపీ హార్మోన్స్ అని చెప్తాం. ఆ హ్యాపీ హార్మోన్స్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మీకు ముందు బ్లడ్ మీద ఎఫెక్ట్, అంటే మీకు చెప్తాం కదా థైరాయిడ్, పారాథైరాయిడ్, హైపోథైరాయిడ్, టాన్సిలైట్స్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్, కిడ్నీ మీద ఉన్న ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్న అడ్రినల్ గ్లాండ్, ఓవరీస్, టెస్టికల్స్, ఈ విధంగా మనం ఎండోక్రైన్ సిస్టమ్ వివరిస్తాము. వీటి అన్ని ఫంక్షన్ అవ్వాలి అంటే యువర్ బ్రెయిన్ షుడ్ ఫంక్షన్ ప్రాపర్లీ. బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్ అవ్వాలంటే మీరు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్ అవ్వాలి. సో మీరు స్ట్రెస్ఫుల్ కండిషన్ లో ఉంటే మీకు ఎండార్ఫిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎండార్ఫిన్ ఇస్ ద హార్మ్ఫుల్ హార్మోన్ అండి. సంతోషంగా ఉండండి, నవ్వండి, భార్యతో నవ్వండి, పిల్లలతో నవ్వండి, మనవలతో నవ్వండి, భర్తతో నవ్వండి, పక్కింటి వాళ్ళతో నవ్వండి. నవ్వినంత మాత్రాన హ్యాపీగా ఉన్నంత మాత్రాన నష్టపోదు కదా. ఎంత మార్పు చెందుతుందంటే, మీకు సెరటోనిన్ ఒక యాసిడ్, అంటే సెరటోనిన్ ఒక కెమికల్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ అండ్ డోపమైన్, these are the various chemicals will release your body, will keep away the stress. ఏమిటంటే కెమికల్ మేక్స్ యూ హ్యాపీ. ద హ్యాపీ కెమికల్స్ ఏమిటంటే సెరోటిన్ ఏంటంటే ఇది మూడ్ వస్తుంది, మనం మూడుగా మంచిగా మాట్లాడిన ఒక మూడ్ వస్తుంది. డోపమైన్ ఏమిటంటే ఇది ఎక్కువగా మనకి శరీరంలో. ఆక్సిటోసిన్ కూడా మనకి ప్రేమను కలిగిస్తుంది, లవ్. అంటే మన భార్యాభర్తలు సుఖంగా ఉండడానికి,
తల్లులో జన్మనిచ్చేటప్పుడు ఆ హార్మోన్ ఒకటి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ as ఆక్సిటోసిన్. ఒక ఇంజెక్షన్ మనకి ఎండార్ఫిన్ అనే ఇంజెక్షన్స్ ఎప్పుడైనా విన్నారా అండి? క్యాన్సర్ కేసెస్ కి ఇచ్చే ఇంజెక్షన్ ఎండార్ఫిన్. అంటే మనలో ఉన్న ఎండార్ఫిన్ తీసి ఇంజెక్షన్ చేస్తారు అని చంపడానికి. మరి హ్యాపీగా ఉండొచ్చు కదా, మనం సంతోషంగా ఉండొచ్చు కదా. ఎండార్ఫిన్ చక్కగా ఉందనుకోండి, alkaline కి వెళ్తాము, యాసిడ్ నుంచి బయటపడతాము, మన లైఫ్ బాగుంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. మనది కూడా చాలా మంచి మేనేజ్మెంట్, చాలా చక్కగా ఇచ్చారు. సో అండ్ హార్మోన్స్ హ్యాపీగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాము. డ్యూ టు దిస్ ఎఫెక్ట్స్ నెంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ వి జనరేటెడ్ ఇన్ అవర్ బాడీ. అంటే అన్ని స్ట్రెస్, యాంగ్జైటీ, కోపము, ఏమార్చడము, దొంగలించడము, అవతల వాడి భార్యను దొంగలించడం, అవతల భర్తను దొంగలించడం ఒక్కడ కాదండి. ఇవన్నీ కూడా ఈ కాలంలో మొబైల్ ఫోన్ రేడియేషన్ విపరీతమైన, అండ్ ఈ ఏమిటిది ల్యాప్టాప్లు తీసుకెళ్ళి తొడ మీద పెట్టుకోవడము, ఎన్నో రకాలుగా చిన్న చిన్న చేస్తాం కానీ, బట్ దీని మూలంగా మనకి ఫ్రీ రాడికల్స్ విపరీతంగా డెవలప్ అయ్యి ఏజింగ్ అవుతుంది. తర్వాత ఏజింగ్ కోసం చెప్పాను కదండి, ఒక్కసారి అక్కడ ఏజింగ్ పెట్టండి శ్రీనివాస్ గారు. ఇది వెరీ గుడ్. చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ కి అంటే మన యాంటీ ఆక్సిడెంట్ అంటే ఈరోజు యాపిల్ కోసి పెడితే నల్లగా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఒక ఇనుము మేక్ మీద కొట్టామనుకోండి, ఇనుము కొట్టామనుకోండి, బయటికి తీస్తే ఎర్రగా అయిపోతుంది. మన ఫ్రూట్స్ కొన్ని అన్ని చెడిపోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతితో నేచర్ లో ఉండి తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చూడండి పళ్ళు పాడైపోతున్నాయి. తర్వాత రకరకాలుగా ఈవెన్ మన ఏమిటది మన ప్లంబింగ్ మెటీరియల్ మీద కూడా మీకు రస్టింగ్ పడుతూ ఉంటుంది. సో ఇక ఈ ఆక్సిడేషన్ లో ఏమవుతుంది, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు వృద్ధాప్యం అంటే యవనంగా వస్తారు, యవనం తర్వాత వృద్ధాప్యం అవుతుంది, వృద్ధాప్యం తర్వాత మన శరీరాన్ని వదిలేయవలసి వస్తుంది. సో ఆక్సిడేషన్ లీడ్స్ టు ఏజింగ్, అంటే ఆక్సిడేషన్ లీడ్స్ టు ఏజింగ్. నేను 67 సంవత్సరాలు, సో ఎంత యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటానండి? నేను తీసుకోను, ఇదే తీసుకుంటాను, అంతే సింపుల్. సో యూ హ్యావ్ టు, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, పక్కింటి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. యూ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్, వాట్ యూ వాంటెడ్ టు బి ఇన్ యువర్ లైఫ్, వాట్ యూ నీడ్. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎ డే, 2 to 3 minutes as I am maintaining my body. ఏమండి దివ్య గారు, ఇంకో ప్రశ్న. మీకు ఎవరు బాగా సహాయం చేశారనుకోండి, బాగా హెల్ప్ చేశారనుకోండి, మీరు వాళ్ళకి ఏం చెప్తారంటే యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద గాయ్, వాట్ యూ సే? Thank you. Okay, really? Yes, sir. How the other person feels when you say happy, when thank you? Yes, sir. ఎలా ఫీల్ అవుతారండి వాళ్ళు? చాలా హ్యాపీ, అంటే హ్యాపీగా, చాలా పొంగిపోతుంటారు, ఎక్సైట్మెంట్ గా ఉంటారు. ఏమండి, మన శరీరంలో మన ఆర్గన్స్ 24/7 360 days లాస్ట్ బ్రెత్ వరకు ప్రతిదీ మన కోసమే పనిచేసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి థ్యాంక్స్ చెప్పారండి? నో సార్. చేంజ్ ద యాటిట్యూడ్. ఒక్కసారి చెప్పండి, మై హార్ట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ, థ్యాంక్ యూ హార్ట్. అది ఎంత పొంగిపోతుందో చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరు కనుక్కోండి, మై హార్ట్ ఈస్ థ్యాంక్ యూ హార్ట్, యూ వాకింగ్ ఫర్ మీ, యు ఆర్ సో వండర్ఫుల్, ఐ లవ్ యూ. సి, బికాస్ ఎవ్రీ సెల్ హ్యాస్ గాట్ అన్ ఇంటెలిజెన్స్. అందుకు మనకు నొప్పి, బాధ కలుగుతుంది. ఎందుకంటే దాంట్లో దివ్యమైన జ్ఞానము, దివ్యమైన శక్తి, దివ్యమైన కాంతి ఉంది అక్కడ. సో సే, మై హార్ట్ ఈస్ థ్యాంక్ యూ హార్ట్, థ్యాంక్ యూ మై లివర్, థ్యాంక్ యూ మై ఐస్, థ్యాంక్ యూ మై బ్రెయిన్, ద హోల్ బాడీ, థ్యాంక్ యూ. Thank you to mother and father, unna lekapena, you have given me the wonderful body, I am with my body, thank you. That is will give you the antioxidants. ikkada mee brain lo antioxidants akka develop avutundi, because that you are going to tell about gratitude. When you say with the gratitude, that gives you alkalization, meeku mere produce cheskuntunnaru. Then where is the nature of acidic? ఒకవేళ అసిడిక్ వచ్చినా దీని రేషియో ఎక్కువైనప్పుడు అది తగ్గిపోతుంది, అంతేనా? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ. ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయా, ఇంకేమైనా లెఫ్ట్ అవుట్ ఉన్నాయా శ్రీనివాస్ గారు? విచ్ ఆల్మోస్ట్ 7:30 అండి. సో ఐ హావ్ టేకెన్ మచ్ టైమ్.
సారీ, ఎందుకంటే సండే కాబట్టి పనులు ఉంటాయి, మార్కెట్కి వెళ్ళవలసి ఉంటారని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో నేను ఎక్కువ టైం తీసుకుంటే నన్ను ముందు క్షమించండి. ఎస్ సార్, కొంతమందికి నచ్చినట్టు మాట్లాడవచ్చు, కొంతమందికి నచ్చినట్టు మాట్లాడు, ఎందుకంటే వ్యసనాల కోసం మారడం కాబట్టి, మన హ్యూమన్ సైకాలజీ కాబట్టి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. బట్ నేను ఎవరికి ఏ రకమైన ఉద్దేశించి మాట్లాడలేదు. ఐ హ్యావ్ గివెన్ ద ప్యూర్ చిన్న హెల్త్ కాన్షియస్, పెద్ద హెల్త్ కాన్షియస్ కాదండి, వెరీ సింపుల్ హెల్త్ కాన్షియస్ కోసం ఇవ్వడం జరిగింది. మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఉండండి, ఉంచండి, రొసంటా ఉంచండి, నా వీడియో చూపించండి. శ్రీనివాస్ గారు ఇక్కడ చూడండి, Yes, మనం తీసుకునే రోజు తాగుతాం కదా కూల్ డ్రింక్లు, స్ప్రైట్, సోడాలు, థమ్స్ sir. అప్లు, ఇవి కదా గ్లాసులు వేసాను, కనిపిస్తుందా? అవును సార్, అవును. కనిపిస్తుందా? ఎస్ మనం సార్. చిన్నప్పుడు చదివాము, pH వాల్యూ, లిటమస్ పేపర్ అని చదివాము. ఏమైందండి? ఏ కలర్ లో ఉందండి? ఎసిడిక్ నేచర్ లో కనిపిస్తుంది. ఓకే, ఆ చార్ట్ చూపించండి శ్రీనివాస్ గారు. ఇందాక చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ ఏమండి ఇది ఏ నెంబర్ లో ఉందండి? 1. 1. 1 అంటే యాసిడ్, పక్కాగా క్యాన్సర్ వస్తుంది. యూఆర్ టేకింగ్, తెలియదు. ఇప్పుడు Yes, sir. సోడాయే కలిపాం, సోడా ఎందులో కలుపుతాం? మందులు కలుపుతాం. మగవాళ్ళు తాగి, ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తాగుతున్నారండి మందు. Yes, sir. మందు కామన్ అయిపోయింది. Yes, sir. ఏం తీసుకుంటున్నాము? థమ్స్ అప్లు, కోకో కోలా. మరి ఇది తీసుకున్నప్పుడు పేగులు పాడవకపోతే ఏం పాడవుతాయండి? యు గాట్ మై పాయింట్? Yes, sir. Yes, sir. ఇది అసిడిటీ, ఆల్కలైన్ అండి? Acid. అసిడికే కదా. Yes, సో sir. తాగాల వద్ద నేను తాగొద్దని చెప్పను లేదు, తాగాల Yes. వద్ద ఎవరికి వారు నిర్ణయించుకోండి. ఇలాంటివన్నీ చిన్నవి మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు, వెన్ యువర్ అవేర్, ఇది కొంచెం అవేర్నెస్ వచ్చినప్పుడు అవతల వారు ఆలోచించారండి. ఏమండి, ఆలోచిస్తాం. ఇది తాగినప్పుడు లేడీస్ కి మోకాలు అరగకపోతే ఏమరుగుతాయండి? మోకాలు అరగకపోతే ఏమరుగుతాయండి? మోకాలు అరిగిపోతున్నాయి కదా. మరి రోజు ఆవిడ తాగుతాడు, బా నాకు థమ్స్ అప్ లేకపోతే ఆ అన్నం ముద్దం దిగదండి. ఇదో ఇది దిగుతుంది రోజు. ఓకే, సారీ అండి. ఇది నేను తీసుకున్న వాటర్ అండి. దిస్ ఈస్ ద వాటర్ ఐఎమ్ డ్రింకింగ్ ఎవ్రీడే. నేను తీసుకున్న వాటర్ అండి. ఇదే కలర్ వచ్చిందండి. Yes, sir. Yes, sir. ఈజ్ ఇట్ 7? 7. Yes. ఈజ్ ఇట్ 7 కదా. Yes, sir. Yes, sir. Correct. సో ఇది న్యూట్రల్ వాటర్ అని చెప్తామండి. ఇంకా నేను తాగే వాటర్ అల్కలైన్ అండి. ఐఎమ్ టాకింగ్ అల్కలైన్ వాటర్. ఇది విత్ ఆక్సిజన్ రిచ్ వాటర్ అండి. సో ఇందులో ఇది మన రొసంటా కదా, అవును సార్, అవును. రొసంటా సీల్ ప్యాకెట్ అండి, సీల్ ప్యాక్ అండి. ఎందుకంటే మన వాళ్ళు అందులో కూడా కొంచెం లెక్క పెడతారు. సో ఐఎమ్ కటింగ్ ద సీల్ ప్యాకెట్. అల్కలైన్ అసిడిటీ అండి, ఇది తమిళ్లోనే ఉందండి. Yes, sir. తమిళ్లో ఉందా లేదా? ఉంది సార్, ఉంది. అంటే ఇది అసిడిటీ, అల్కలైన్ అండి. Alkaline. సో ఆల్కలైన్ తీసుకోవాలా వద్దా? Yes, sir. 100%, sir. Decision is yours. You want to take this, you want to take రొసంటా. కానీ ఇది మీరు ఎప్పుడు చేయొద్దండి, ఇది ఓన్లీ ఎక్స్పర్ట్ కెన్ డూ అండి. ఏదో నేను చూపించని చేసేవద్దండి. ఇది మన ఐబీఓస్ కోసం ఒక ఎడ్యుకేషన్ పర్పస్. దిస్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. మార్కెట్ బయట వాళ్ళంటే ఎక్స్పర్ట్ ఉండాలండి. ఎందుకంటే మీరు చిన్న పొరపాటు చేశారనుకోండి, అది ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఇది అసిడిక్ వాటర్ కదా, ఇప్పుడు మనది ఇది ఆల్కలైన్ వాటర్ కదా. ఇప్పుడు దీంట్లో యాసిడ్ పోస్తాను చూడండి. మన దీంట్లోనే ఏమైందండి? Acidic.
అసిడిక్ అయిపోయిందా లేదా? మన రొసంటే వేసాము, చిన్న మోతాదులు వేసాను. మనం రోజు రొసంట తింటే ఇది మారుతుందా మారదా అండి? మారుతుంది సార్. మారుతుందా చేంజ్ మారదా అవుతుంది. అండి? ఎస్ ఆల్కలైన్ సార్. సైడ్కి వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఆల్కలైన్ సైడ్కి వస్తుంది. ఇందులో ఫుల్ ప్యాకెట్ కలిపాను అనుకోండి, ఒక ఫుల్ రొసంట నేను కలిపాను అనుకోండి, ఇది ఎస్ మళ్ళీ సార్. మీకు ఆల్కలైన్ కి వెళ్ళిపోతుందండి. ఐ డోంట్ వేస్ట్ మై ప్యాకెట్ బికాస్ ఇట్ ఈస్ కాస్టింగ్. ఆబ్వియస్లీ నాకు కొంచెం స్వార్థం లేకపోతే ఎలాగండి? ఎస్ సార్. ఎస్ సార్. స్వార్థం ఉండాలా వద్దా? సో దిస్ ఈస్ వాట్ అండి. ఈ రొసంట ఎలా వేసుకో, రొసంటకి వెళ్ళండి సార్. ఇప్పుడు రొసంట లాస్ట్ యూఆర్ కన్క్లూడింగ్ అండి, 5 minutes యూఆర్ కన్క్లూడింగ్. వీటికి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను ఇంకొక క్లాస్ తీసుకున్నప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ ఇది మనకి ఎలా పనిచేస్తుంది నేను తీసుకుంటాను, ప్రతి ప్రోడక్ట్ నేను తీసుకుంటాను. సో ఐ విల్ టేక్ యూ సమ్ అదర్ క్లాస్. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నార్మల్ గా మనం, దివ్య గారు ఇది ఎలాగ వాడుతున్నాము అది చెప్పరా? అసలు ఎట్లా ఇది ఎలాగ రికమెండ్ చేస్తున్నాము, మన వాళ్ళకి ఎలాగ వాడుతున్నాము, ఎలాగ రికమెండ్ చేస్తున్నాము? మార్నింగ్ వితౌట్ బ్రష్ టంగ్ కింద వేసుకోమని చెప్తున్నాం సార్. ఓకే సో సలైవాతో అది మిక్స్ అయ్యి ఓకే చేస్తున్నాం. ఓకే గుడ్. నెంబర్ 2, బ్రష్ చేయకుండా ఎందుకు వేసుకోవాలి? 2 ప్రశ్నలు వేస్తున్నాను మీకు. బ్రష్ చేయకుండా ఎందుకు వేసుకోవాలి, టంగ్ కింద ఎందుకు వేసుకోవాలి? బ్రష్ చేయకుండా తీసుకోవటం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది మన నోట్లో ఉండటం వల్ల, సో ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ అనేది సలైవాతో మిక్స్ అయినప్పుడు అది టోటల్ గా బాడీ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. సో దానివల్ల న్యూట్రిషన్ అనేది కంప్లీట్ గా మన బాడీకి వస్తుంది. గుడ్ అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియాతో మిక్స్ అవటం వల్ల అది ఇంకా కొంచెం హీలింగ్ ప్రాసెస్ అనేది బెటర్ గా ఉంటుంది. గుడ్. గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా చక్కగా చెప్పారు. See, మనకి ఎంత మందికి బ్రష్ చేయకుండా వాటర్ తాగే అలవాటు ఉంది? ఉంది కదా. ఉంది సార్. చాలా మందికి తెలుసో తెలియకుండానే కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారు బ్రష్ చేయకుండా మీరు వాటర్ తాగండి. దానికి కారణం ఏమిటంటే మన సలైవా ఇస్ ద రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, అవర్ సలైవా ఇస్ ద రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎక్కడైనా దెబ్బ తగిలితే ఏం చేస్తామండి? అప్ చేస్తాం లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అలాగే. అంటే ఎటు చిన్న స్క్రాచెస్ ఏదైనా సరే వెంటనే అంటే అవర్ సలివా హ్యాస్ గాట్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేషన్. దాని మూలంగా ఎందుకు ఇందాక అనుకున్నాం కదా, నార్త్ ఇండియాలో వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, వాళ్ళు ఉమ్మడం ఎక్కువ కాబట్టి వాళ్ళ మౌతులు అంతా కూడా ఉమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా ఈసారి ఉమ్మారంటే ఉమ్మవద్దు అని చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. ఎవరైనా క్యాన్సర్ వచ్చి పోతావరా, జబ్బులు వస్తే ఉమ్మొద్దు, ఉమ్ము మింగిరా అనేసి. రెండోసారికి ఏంటి, నీళ్లు తాగేటప్పుడు ఉమ్ముతో పుక్లించుకుంటూ తాగమంటాము, అవునా? అవును సార్. అంటే సబ్లింగ్వల్స్ ఏముంటుందంటే ఇట్ ఈస్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. బ్రష్ చేయక ముందుగానే ఉన్నట్టయితే బేసిక్ గా మనం ఎలా చెప్పాలి అంటే రొసంట ఎలా వేసుకోవాలని చెప్పినట్టే, రాత్రి పడుకునేటప్పుడు కొలాజిన్ వేసుకొని మిగిలిన రాత్రులు మనం అన్ని కూడా వేసుకున్న తర్వాత అంతా అయిన తర్వాత బ్రష్ చేసుకుంటే అలవాటు ఉంటే బ్రష్ చేసుకోవాలి. లేదంటే ఒక 2-3 గ్లాసులు నీళ్లు తాగేసిన తర్వాత ఇంకా ఎటువంటి తీసుకోకూడదు. నోరు బాగా శుభ్రం చేసుకొని పడుకుని పోవాలి. తెల్లవారు ఎంత వేగంగా అంత వేగం లేచిన వెంటనే తల పక్కన ఈ 2 పక్కన పెట్టుకోవాలి, ఈ 2 దగ్గర పెట్టుకోవాలి. నమస్కరించుకొని కత్తిరించేసి నాలుగు కింద వేసుకోవాలి. నాలుగు కింద వేసినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు సార్బిడ్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు. సార్బిడ్ అనే టాబ్లెట్ నాలుగు కింద వేస్తారు. నాలుగు కింద ఎందుకు వేస్తారంటే మనకి నాలుగు కింద మన శరీరం 72,000 నాడుల్లో 680 నాడుల కింద ఉంటుంది. అది ఇన్స్టెంట్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళి రక్తాన్ని ముందు పలచగా చేసేస్తుంది. పలచగా ఉంటే చక్కగా చేస్తుంది, చక్కగా ఉంటే పలచగా చేసి ఫ్లో పెంచేస్తుంది. అంటే ఇన్స్టెంట్ గా. ఇంకొకటి దివ్య గారు, నాలుగు పైన పెడితే ఏమవుతుంది, నాలుగు కింద పెడితే ఏమవుతుంది? ఏమనుకోవద్దండి ప్లీజ్. ఏం లేదు. నాలుగు పైన పెడితే ఏమవుతుంది, నాలుగు కింద పెడితే ఏమవుతుంది? ఇది ఎందుకు మన ప్రోడక్ట్ నాలుగు కింద ఎందుకు వేసుకోమన్నారు? నాలుగు కింద పెట్టడం వల్ల ఈ నర్వస్ మీరు ఏదైతే చెప్పారో 600 కణాలు ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్మిట్, ట్రాన్స్మ్యూటెడ్. లాస్ట్ టైం చదువుకున్నాము. సో ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నాలుగు పైన పడితే టేస్ట్ బర్డ్స్ కి టేస్ట్ వస్తూ
ఏదో ఎంతో కొంత న్యూట్రిషన్ మాత్రమే లోపలికి వెళ్తుంది సార్. వెరీ గుడ్, బాగా చెప్పారు. నాలుగు పైన పెడితే అది బ్లడ్ లో కలడానికి 4 to 5 hours పడుతుందండి. ఎందుకంటే అది స్టమక్ వెళ్తుంది, స్టమక్ వెళ్ళి డైజెషన్ జరగాలి, కన్వర్షన్ జరగాలి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఎనర్జీ కింద మారాలి. అక్కడ టైం తీసుకుంటుంది. టైం తీసుకోవడం వల్ల మనకి చాలా ఈ లోపు ఏం చేస్తారు, టీలు కాఫీలు తాగుతారు మన వాళ్ళు, చాలా మహానుభావులు. టీలు కాఫీలు రకరకాల, ఇంకా మార్నింగ్ నేను కూడా చూసాను, మీరు చాలా ఎంత పెద్ద బేకర్తో తాగారు. సో నాలుగు కింద వేసుకుంటాం, అంటే నాలుగు పైన వేసుకుంటే ఆహారం నాలుగు పైన వేసి నమిలి తింటాం కాబట్టి ఎనర్జీ రావడానికి టైం పడుతుంది. సబ్లింగ్వల్ తో మిక్స్ అవుతుంది కాదు, ఇన్స్టెంట్ గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది టు ద బ్రెయిన్, టు ద హార్ట్. ముందు బ్రెయిన్ కి వెళ్ళి హార్ట్ కి వెళ్ళిపోతుంది. ఇది ఫంక్షన్, ఇన్స్టెంట్ గా ఫంక్షన్ మొదలవుతుంది. ఇది ఎలా తినాలి అంటే, బాగా ఫంక్షన్ జరగాలి అంటే మా పేషెంట్ కి చెప్తున్నానండి, ఇది నాలుగు కింద వేసి బ్రష్ చేయకుండా వెంటనే ఉమ్ము మింగకూడదు, ఉమ్మేయకూడదు, నీళ్లు తాగకుండా గుట్టక వేయకుండా నాలుగు కింద వేసుకొని కొంచెం నాలుగు నీట్ అవుట్ కదిపితే సబ్లింగ్వల్స్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే లాలాజలం అనేది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అంతవరకు ఉంచాలి, ఉంచి పుక్కిలించాలి. సబ్లింగ్వల్స్ తో పుక్కిలించాలండి. అంటే మనం ఇది ఆయిల్ థెరపీ గట్రా చేస్తాం కదా, వాటర్ థెరపీ, ఆయిల్ థెరపీ. సో సబ్లింగ్వల్స్ మీరు ఎప్పుడు బాగా మీరు మిక్స్ చేశారో అది ఇన్స్టెంట్ గా బాడీకి వెళ్ళిపోతుంది. అండ్ ద రిజల్ట్ విల్ బి వెరీ గుడ్. సో మా కేసెస్ కి ఎందుకు అంత రిజల్ట్ వస్తుంది అంటే, వీ గివ్ దిస్ వే. ఇది మీరు ఫాలో అవ్వచ్చు. కానీ ఇది చేస్తే ఏదైనా సబ్లింగ్వల్స్ ఎక్కువ మిక్స్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్ తనకు తాను డెవలప్ అవుతుంది కాబట్టి యూ బికమ్ డిసీజ్ ఫ్రీ. ఓకే, సో ఇంకేమైనా లెఫ్ట్ అవుట్ ఉన్నాయో చూడండి. సో ఇందుకు ఇది రొసంటా అంటే, రొసంటా మీకు ఆల్రెడీ చెక్ చేశాను. ఇదిగోండి, ఇది ఎలా ఉండిపోయింది, యాసిడ్ పోసిన అలా ఉండిపోయింది. ఇంక ఇది పర్మనెంట్ గా మన ఒంట్లో ఉండిపోతుందండి. ఇలా రోజు రోజుకి థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్లు, పిజ్జాలు, బర్గర్లు, కోపము, ద్వేషము, అహంకారము, ఇదంతా కొంచెం 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 పెద్దది అవుతుందండి. పోతే ఏమవుతుంది, ఆర్గన్ కొట్టేస్తుందండి. మీరు మనం కాదు, సారీ, అవతల వాళ్ళు డిసీజ్ గా ఫాలో అవుతారండి. ఇది డిస్ఈజ్ అండి. ఇది అంటే దర్ ఇస్ నో ఈజ్నెస్, సో డిస్ఈజ్. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి. ఐ హోప్ సో కొంతవరకు నేను కవర్ చేయగలిగాను. సో Yes, sir. Yes, sir. ఐ థింక్ నౌ ద టైమ్ ఇస్ 7:30. సో Yes, sir. టెస్ట్ మటుకు Sir. చేయొద్దండి. టెస్ట్ అవసరమైతే నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. Yes, sir. మన అప్లైన్ ఏం చేస్తున్నా తెలియదు, అప్లైన్ నాకు వేసుకుంటారో ఏదో తెలియదు, నిన్ను ఎవడో టెస్ట్ చేయమన్నారని. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా నాకు పర్మిషన్ లేదు. బట్ ఐ కెన్ టెస్ట్ ఆల్ ద ప్రొడక్ట్స్. ఇది ఎలా పని చేస్తుందో మీరు టెస్ట్ చేసి రుజువు చేయగలను. Yes, And I sir. can tell you how this product is, and particularly for the ladies immune ki ela develop avutundi, I can prove it out. So anyhow, I am the icon. Super, super, sir. I am the Sir, you're icon. legend, sir. Sir, you're legend. Not an icon. Okay, మొదటి Yes. స్టెప్ పెట్టి రెండో స్టెప్, మూడో స్టెప్, నాలుగో స్టెప్, లెజెండ్ Yes, ఎలాగా sir. ఉంది. Yes, బట్ నా sir. వయసు నాకు పరిమితం చెయ్యాలి కదండి. ఇప్పటికే 67 అయిపోయింది. మీరంటే కరోనా చెప్పండి. నేను Yes, బట్ sir. anyhow, You're I young, develop sir. 100 trainers పక్కగా తయారు చేస్తాను. Super, super. సో Thank you నేను so much, sir. మీరు డెవలప్ అయితే నేను డెవలప్ అయినట్టేను. Thank you so సో much, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డైనస్. థ్యాంక్ యూ ఆల్ మై అప్లైన్స్, డౌన్ Sir, లైన్స్, sir, ఆల్ మై చిన్న రిక్వెస్ట్, సపోర్ట్. సార్. చిన్న రిక్వెస్ట్, సార్. అంటే మన వాళ్ళు లాస్ట్ టైం కూడా కొంతమంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటున్నారు. ఏవైనా ఒక 5 minutes రిగార్డింగ్ దిస్ సెషన్, అంటే ఈ రోజు మీరు ఏదైతే షేర్ చేశారో దాని మీద ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయేమో, ఒకసారి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో అడుగుదామా సార్? ఇది పర్సనల్ గా పెట్టుకుంటే బెటర్ గా ఉంటుందేమో. ఓకే సార్. ఓకే, ఓకే. ఇది ఖచ్చితంగా. మనం ఏంటంటే వీ హ్యావ్ కండక్టెడ్ ద జూమ్. ఎస్ సార్. వాళ్ళ పర్సనల్, ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ అందరికి రాకపోవచ్చు. అవును సార్, అవును. నాకు వచ్చిన డౌట్ అది నా వరకే కానీ అవతలకి లేదు. ఎస్ సార్, సో ఎస్ సార్. ఇది 1-to-1 అయితే ఎప్పుడైనా ఆల్వేస్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ. అడగొచ్చు. జనరల్ నేను వద్దని చెప్పడం లేదు. ఎస్ బట్ సార్. దీనివల్ల ఏమవుతుంటే దేర్ ఈస్ మేబీ ఏ ఛాన్సెస్ ఆఫ్ డైవర్టింగ్ ద సబ్జెక్ట్. ఇంకోలా Sir, అనుకోవద్దండి. అలాగే, అది నా అలాగే. అనుభవంలో చెప్తున్నాను. 1-to-1 Yes. పెట్టుకోండి. లేదు మనం స్పెసిఫిక్ గా మన పర్సనల్ క్లాస్ పెడతాం కదా, ఎందుకంటే అవును ఇప్పుడు సార్. కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, తెలియదు నాకు. ఎంత అవును సార్, స్ట్రెంత్ అవును. వచ్చిందండి? 82. ఎస్ సార్, ఎస్ సార్.
వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ అండి. సో ఆల్ వి ఆర్ సో ఎవరైతే ప్లాటినమ్స్ అది కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ 1 డే సెషన్ ఉండబోతుంది. అందులో మన స్పెషల్ గెస్ట్ మన జీవిరావు సార్ కూడా డైరెక్ట్ గా మీతో ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా షేర్ చేస్తారు. సో ఏమైనా అడగండి దానికోసం సార్, ఒకటి eager గా రెండు ప్రశ్నలు ఉంటే జవాబు చెప్పాలంటే నేను చెప్తానంటే, బికాస్ ఐ డోంట్ డిస్కరేజ్ ఎనీ వన్ అవుట్ ఇట్, లెట్ ద మాస్క్ అవుట్ ఇట్ ఈస్ 1-2 people విల్ టేక్ 5 minutes టైం ఎస్ సార్ బెటర్. ఎందుకంటే Yes. వాళ్ళకి నిరాశ పరచకూడదు. ఎస్ లెట్ సార్ ద ఎస్ మాస్క్ అవుట్, వాళ్ళ పేరు చెప్పి ఏ ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరేంటి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, లెట్ దమ్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్స్. ఎస్ దెన్ ఎస్ సార్ నేనేమైనా హెల్ప్ చేయగలుగుతానో చూస్తాను. ఐ డోంట్ నో, డిపెండింగ్ ఆన్ మై గురు విల్ హెల్ప్ మీ. ఓకే, Yes, sir. అడగండి సార్, అడగండి అమ్మా. సో మై డియర్ టీమ్ మెంబర్స్, దాదాపుగా 1 hour పాటు చాలా ఓపిక్గా విన్నారు. సో రిగార్డింగ్ దిస్ సెషన్ ఆర్ బిఫోర్ సెషన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ని డైరెక్ట్గా అడిగే అవకాశం మీకు దొరికింది. సార్ని కలవడమే మనకు చాలా తక్కువ టైం దొరుకుతుంది. అలాంటిది మీకు ఈరోజు అవకాశం నేను ఇస్తున్నాను, ఫోర్స్ చేసి మరి అడుగుతున్నాను. అవకాశం యూజ్ చేసుకోండి. ఓన్లీ 5 minutes మీరు హ్యాండ్ రైజ్ చేస్తేనే మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. అదర్వైజ్ నో. మీకు మైక్ ఆన్ అవ్వాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో మీకున్న సందేహాన్ని సార్ గురువు గారి ద్వారా తెలుసుకోవచ్చు. సో మన మధ్యలో పడాల శంకర్ గారు ఉన్నారు. సో శంకర్ సార్, పడాలా సార్, సో వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. హ్యాపీ డైనస్ మనీ మార్నింగ్ అందరికి. అలాగే జీవీరావు సార్ గారికి నమస్తే. నేను వండర్ఫుల్. క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగా సార్. ఈరోజు సెషన్ మహా అద్భుతం అనమాట. అయితే నేను కొద్దిగా లేట్ గా నేను అటెండ్ అయ్యాను, సారీ. ఈరోజు ఎక్స్ట్రాడినరీ సెషన్ తీసుకున్నాను సార్. వీడియో షేర్ అద్భుతం చేయమంటున్నాను సార్, నేను అందరికి వీడియో షేర్ చేయమంటున్నాను. ఎస్ సార్ అద్భుతంగా ఉంది సార్. ఈ రోజు వచ్చిన వాళ్ళకి అందరికి వీడియో షేర్ చేసేయండి సార్. అదే ఈ రోజు ఏంటి మాకు కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చారు మీ సెషన్ ద్వారా మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్వాల్వ్మెంట్. నెక్స్ట్ భాస్కర్ రావు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి సార్. మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. భాస్కర్ రావు సార్, ఆర్ యు దేర్? నిహారిక మేడం, నిహారిక రెడ్డి మేడం. ఎస్ థ్యాంక్ యూ సార్. డైనస్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఎస్పెషల్లీ సార్, నేను ఇవాళ మాట్లాడడానికి కారణం కూడా సార్ యొక్క సెక్షన్ కోసం నేను కర్ణాటక బెంగళూరు నుంచి మాట్లాడడం జరిగింది సార్. ఎస్పెషల్లీ సార్ సెక్షన్ సబ్జెక్ట్ తీసుకోవడం కోసం నేను మాకు ఆల్రెడీ 7 స్టార్ట్ అవుతుంది సార్. నేను పర్మిషన్ తీసుకొని సార్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం నేను పక్క రావడం జరిగింది సార్. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ జీవీరావు సార్. నేను వన్ ఆఫ్ మీకు ఒక ఫ్యాన్ సార్. ఎందుకంటే మీరు చెప్పే సబ్జెక్టు మేము తీసుకోవాలంటే అది ఎక్కడ నేర్పించారు సార్ అంటే, ఎస్పెషల్లీ మేము ఇప్పుడు సైన్సిస్ట్ అయ్యి అంత ఎవరికి హోప్ సార్. ఏమైనా పాయింట్స్ కానీ ఏదైతే ఉందో మేము నేర్చుకోండి 100%. థ్యాంక్ యూ సార్. మీరు ఒక లాస్ట్ పాయింట్ చెప్పారు సార్. మాకు అంటే మాకు ఈ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా తక్కువ సార్. మీరు ఒక ఇవ్వడం వల్ల మాకు అందుకు ఒక క్లాస్ నేర్పించమని మేము స్మాల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏదో చెప్పారు శ్రీను గారు, నాకు వినిపించలేదు. లైక్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ గురించి మేడం. ఆఫ్లైన్ ట్రైనింగ్ సార్ చేద్దామండి. నెక్స్ట్ ఎస్ రావు గారు. సార్ ఎస్ రావు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరైనా అడగాలనుకుంటే మంచి అవకాశం దొరికింది, హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఎవరైనా ఈరోజు సెషన్ ఫీడ్బ్యాక్ షేర్ చేయాలన్నా సరే చక్కగా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు మైక్ ఆన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఎస్ రావు సార్, వెరీ గ్రేట్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ All సార్. fine, గ్రేట్ మార్నింగ్ సార్. గ్రేట్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా అద్భుతంగా మనకి మంచి క్లాస్ ఇచ్చారు. ఇట్ ఈస్ స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిదీ కూడా మీరు నిరూపిస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. నా పేరు సుబ్బారావు అండి. నేను వేణుగారి టీము నా ప్లాటినం ఎగ్జిక్యూటివ్లో ఉన్నాండి. స్టార్ ర్యాంక్ ట్రై చేస్తున్నాను ఈ మంత్లో. ప్రజెంట్ నేను కెమెరామ్యాన్గా చేస్తున్నాను అండి. ఇక్కడ వైజాగ్లో ఉన్నాను, అందువల్ల కొంచెం లేట్గా వచ్చాను సార్.
Okay. ఎందుకంటే ఇక్కడ 8 o'clock కల్లా మనకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అవును సార్, అవును సార్. డెలిగేట్స్ ది మన ఇంటర్నేషనల్ స్టేడియంలో సార్. సెషన్ అయితే సార్ చాలా బాగుంది, కానీ మై బ్యాడ్ లక్ సార్, నేను శాంతం వెళ్ళకపోయాను వర్క్ ఉండటం వలన. Better luck next time. సార్ అన్నట్టు మనం ఒక్కరోజు కేవలం ఈ ప్రశ్నల గురించి మీరు చెప్పినట్టుగా అది చాలా బాగుంది సార్ ఆ సజెషన్. వన్ డే ఈ ప్రోగ్రామ్ ఒక 1 hour 1.5 hour చేసుకుంటే మనకి ఏ డౌట్లు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నివృత్తం అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్, మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు స్టార్ ర్యాంక్ కి దగ్గరలో ఉన్నారు, మీరు స్టార్ ర్యాంక్ కూడా ఫినిష్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రమేష్ సార్, వెరీ గ్రేట్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే మన అందరి టీం ద్వారా. ఎందుకంటే ఈ రోజు ఒక గ్రేట్ పర్సన్ ని ద్వారా మనకి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అలాగే సార్ కూడా. సార్ నా పేరు రమేష్ శర్మ అండి, ఫ్రమ్ విశాఖపట్నం ఇన్ గాజువాక. నేను ఆల్రెడీ ప్లాటినం అయ్యాను. ఇప్పుడు నేను కూడా స్టార్ ర్యాంక్ కి దగ్గరలో ఉన్నాను. కాకపోతే ఇప్పుడున్న మన టీంలు అందరూ కూడా జస్ట్ ఆవగింజలో అరభాగం మాత్రమే తెలుసండి అందరికి సబ్జెక్టు. కానీ మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము చాలా చాలా నేర్చుకోవాలి. సార్ మనకి జీవరావు గారు, మీ యొక్క కోఆపరేషన్ కూడా మాకు కావాలి. మీరు అన్నారు ఒక మాట, నాలాగా మీరు అందరూ తయారవ్వాలని. మీ యొక్క ఆశీస్సులతో పాటు మేము అందరూ కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మీ ఆశీస్సులతో పాటు మీ యొక్క ఏదైతే నాలెడ్జ్ ఉందో మీరు మాకు షేర్ చేస్తే కొంతమందికి, అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మా ఆరోగ్యం సేవ్ చేసుకుంటూ కొంతమంది ఆరోగ్యం సేవ్ చేయడానికి మీలాంటి వాళ్ళ సలహా తీసుకొని చేస్తాము. ఈ రోజు ఎక్స్ట్రాడినరీ అండి, ఎందుకంటే మొన్న పెందుర్తిలో మీటింగ్ జరిగినప్పుడు సార్ వచ్చారండి. ఆ రోజు వాయిస్ చెప్పారు, సార్ నేను సండే వస్తాను, కంపల్సరీ సండే మీటింగ్ ఉంటుంది అని. అంటే మేము బిఫోర్ 2 days నుంచి కూడా ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు సార్ ఒక సబ్జెక్ట్ వింటామా అని చాలా ఆదరదగా ఉన్నాము. ఈ రోజు ప్రెసెంట్ అయితే నేను టెంపుల్లో ఉన్నాను, ఒక పక్క అది చేస్తూ నేను సార్ సబ్జెక్ట్ వింటానండి. సార్ థ్యాంక్ యూ సార్ జీవీరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అలాగే శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్ రమేష్ సార్, మీరు ఇంత బిజీగా ఉండి కూడా ఈరోజు సెషన్ మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకెవరైనా సరే, దాసరి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం సార్. సార్ శ్రీను సార్, గుడ్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, సూపర్. గౌరవనీయులు, లాస్ట్ వీక్ మా మీటింగ్ కూడా వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. సార్ నమస్తే సార్, రావు సార్. నమస్కారం చాలా నమస్కారం సార్, ధన్యులం సార్. మీ సెషన్లో నా మనసులో చిన్న క్వశ్చన్ ఉంది సార్, అడగమంటారా సార్? అడగండి. నేను ఫీల్డ్ వర్క్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి, అంటే పేరెంట్స్ చెప్పారు, ఆ అమ్మాయికి ప్రజెంట్ 13 సంవత్సరాలు సార్. పాపకి 5 సంవత్సరాల నుంచి పోలియో టైప్లో వచ్చేసింది సార్. అమ్మాయి ఇప్పుడు ఎవరైనా అంటే భుజాలు 2 పట్టుకుంటే నడవగలుగుతుంది, లేకపోతే కూర్చుంటుంది, అన్నీ తింటుంది, అన్నీ అంటే మాట్లాడుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఫిజికల్గా నడవలేదు, ఇండివిజువల్గా నడవలేదు. మరి మన తాలూకు ప్రొడక్ట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, ఇవ్వచ్చా? ఇక్కడ ముందు అమ్మాయికి పుట్టుకతో వచ్చిందని చూడాలండి. అది పుట్టుకతో వచ్చిందా, తర్వాత జ్వరము అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వచ్చిందా, తర్వాత తల్లి గర్భంలో ఉండేటప్పుడు తల్లి ఏమైనా ఇబ్బంది పడిందా? ఎందుకంటే ఒక పారామీటర్ కాదండి, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్. మీరు ఇంకోలాగా అనుకోవద్దండి, ప్రోడక్ట్ ఒకటే కాదండి, బేసిక్ పారామీటర్స్ కూడా తెలుసుకోవాలండి బిఫోర్ గివింగ్ ఎనీ ఆఫ్ అవర్ మెటీరియల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ హిస్టరీ తెలుసుకోలేకపోతే, మనం ఒక్కోసారి ప్రోడక్ట్ ఇచ్చిన పని చేయకపోతే కంపెనీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందు మనం దాని తాలూకు అంటే కేసు తాలూకు పూర్వపరాలు మనం తెలుసుకోవడం అనేది నేనైతే నేను కనీసం ఫోటో చూసైనా ఈ అమ్మాయికి ప్రాబ్లమ్ ఎక్కడ గర్భంలో, అంటే పిండంలో ప్రాబ్లం వచ్చిందా, పిండం అండంగా మారినప్పుడు ప్రాబ్లం వచ్చిందా, అండము బ్రహ్మాండంగా మారినప్పుడు ప్రాబ్లం వచ్చిందా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని జ్వరాలు, కొన్ని ఫీవర్స్ వస్తాయండి. అక్కడ ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయో చూసుకుంటే ఇప్పుడు మీరు ఇవ్వచ్చు, వీ కెన్ గివ్ ద ప్రోడక్ట్. మనం రొసంటా ఇవ్వచ్చు, లిఫ్మాక్స్ ఇవ్వచ్చు. సో ప్రోడక్ట్ తో పాటు మరికొన్ని చేయవలసి ఉంటుంది. కొన్ని థెరపీస్ ఉన్నాయంటే ఆ థెరపీస్ చేయవలసి ఉంటుంది. పర్టికులర్ అమ్మాయికి లోయర్ పోర్షన్ చాలా వీక్ గా ఉందండి. దట్ లోయర్ పోర్షన్ ఏం చెప్తామంటే అక్కడ ఎనర్జీ డ్రై అయిపోయి ఉందండి, మీరు చెప్పిన దీని ప్రకారంగా.
దాన్ని ఓకే ఎన్హాన్స్ చేసుకుంటే నడిచే అవకాశం ఉంది. బట్ మొదటి నుంచి నడకుండా నడక మధ్యలో పోయిందో తెలియదండి. అది అది ఒక ఏమైనా 5 ఇయర్స్ నాతో మాట్లాడించడమో ఒక 5 లేకపోతే ఇయర్స్ నుంచి నాకేదో 5 చేసినట్లు ఇయర్స్ అయితే నుంచి నేను అప్పుడు మారుతుందండి, చూస్తానండి. అది బాడీ మారిందండి సార్. 5 ఇయర్స్ నుంచి బాడీ ఎలాగా చూద్దాం అది సార్, చూద్దాం సార్. అది ఎందుకంటే అది మనం చూద్దాం సార్. అది పర్సనల్ గా మాట్లాడదాం ఆ విషయము. సో ఓకే సార్. మరొక వాళ్ళకి మన అవకాశం ఇద్దాం. ఖచ్చితంగా నేను అటెండ్ అవుతానండి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ సుబ్రహ్మణ్యం సార్. సో చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం, మన ప్రత్యేకించి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కాదు, మందులు కాదు, వి హ్యావ్ సప్లిమెంట్స్. ఓకే, ఎప్పుడైతే మనం సప్లిమెంట్స్ అని మనం అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా మనము విత్ కాన్ఫిడెంట్ గా మన అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి హ్యాపీగా షేర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ అనుకుంటామో మనం డాక్టర్లు అవ్వాలి, ఎంబీబీఎస్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనం డాక్టర్లు కాదు. అండ్ జీవరాజ్ సార్ చెప్పినట్టుగా ఏదైనా ఒక ప్రాబ్లంకి మన ప్రొడక్ట్ అటాచ్ చేసే ముందు ఆ ప్రాబ్లం రూట్ కాసెస్ కొంచెం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది. ఈ రోజు అది పండుగ ఎప్పటికైనా help తీసుకున్న అవుతుంది. క్లాస్ కూడా శ్రీనివాస్ గారు దానిపైన తీసుకున్నానండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, 100% సార్. ఆ రూట్ కాసెస్ అనేది మనం తెలుసుకోవడం వల్ల మనము విత్ డాక్టర్లే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హెల్త్, మన ఆరోగ్యం, మన బాడీ కదా. మనం ఎన్నో విషయాలు ఏదేదో తెలుసుకుంటున్నాం. అవేవో తెలుసుకునే పది ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికుంటామో ఆ బ్రతికున్నంత వరకు ఈ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఖచ్చితంగా కొంత మనము ఆ అవేర్నెస్ తెలుసుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సెషన్స్ దయచేసి మిస్ అవ్వద్దు. మన టీంలో వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని దయచేసి మిస్ అవ్వకుండా చూడండి. మరొక సెషన్ లో మనకి ప్లాటినం కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ సెషన్ ఉండబోతుంది. అందులో మన జీవీరావు సార్ కూడా స్పెషల్ టాపిక్ ఉంటుంది. మీరు పార్టిసిపేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీ టీంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక పర్సన్ కి ఛాన్స్ ఇద్దాం. సార్ ఇంతకు ముందు మీరు అడ్రస్ చేశారు భాస్కర్ రావు సార్, బట్ మీకు మైక్ ఆన్ అనూష రాయలు ఉన్నారండి. అనూష రాయలు గారు. సార్ ఒకసారి భాస్కర్ రావు గారికి అన్మ్యూట్ చేస్తున్నాను సార్. మీకు ఆప్షన్ ఎనేబుల్ చేశాను. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా లేదా ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటున్నారా? ఇఫ్ పాసిబుల్ ఆన్ చేసుకోండి. ఓకే, మేబీ టెక్నికల్ ఇష్యూ ఉందనుకుంటా. నెక్స్ట్ అనుష మేడం. సో మీకు ఎలా అనిపించింది హలో సెషన్? హలో ఎస్ సార్ భాస్కర్ సార్. ఎస్ సార్, నేను కొత్తగా వచ్చానండి. నాకు Yes, sir. టీం గట్రా ఏం లేదు. తర్వాత నా పైన మోహన్ రావు అని ఒక అతను ఉన్నాడు. ఓకే ఆయన సార్, చెప్తేనే నేను ఈవేళ వచ్చాను అనమాట. ఓకే సార్. చాలా బాగుంది చెప్పింది తను. అయితే ఈ మెడిసిన్ ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ అనేవి మనకి కావాలంటే ఎలా దొరుకుతాయి ఏంటి అనేది వివరంగా నాకు ఎవరినైనా ఒక కోచ్ని అప్పగిస్తారా లేదనేది అడుగుదామన్నాను. ఓకే సార్ భాస్కర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మోహన్ రావు సార్ చెప్పగానే మీరు ఈ సెషన్ లోకి పార్టిసిపేట్ అయ్యారు అండ్ ఇంతసేపు ఓపిక్గా ఉన్నారు. మీకు ధన్యవాదాలు నిజంగా. అయితే ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఒక ఐడి వేసుకొని మీ యొక్క డీటెయిల్స్ తో తీసుకోవచ్చు. లేదా మీ యొక్క మోహన్ రావు సార్ని అడిగితే మీకు సారే మీకు అందజేస్తారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ గురించి అవగాహన సార్ దగ్గర ఇంకా బాగా ఉంది కాబట్టి. సో ఒకసారి మా మోహన్ రావు సార్ని అడగండి. సెషన్ అయిపోయిన తర్వాత మీ ప్రొడక్ట్ ఎలా తీసుకోవాలో మీ హోమ్ అడ్రస్కే వచ్చేస్తే ప్రొడక్ట్ కూడా మనం ఆర్డర్ చేసుకుంటే ఎలా వస్తాయి ఏంటనేది సార్ని అడగండి, మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అనుష మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. జీవరావు సార్. నమస్కారం అమ్మా. ఈరోజు సెషన్ చాలా 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 బాగుంది సార్. లాస్ట్ టైం చెప్పినప్పుడే నేను చాలా కాన్సన్ట్రేషన్ గా విన్నాను. మీతో ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడడం అనేది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అనిపించింది ఆ రోజు. ఈ రోజు మళ్ళీ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. ఒక 8 months బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ రోజు ఎక్స్పెరిమెంట్ చేశారు కదా రజెంటా గురించి. మేము లాస్ట్ టైం మలేషియాకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ కంపెనీ చూపించింది సార్. మీరు ఇందాక సీనియర్స్ పర్మిషన్ లేకుండా అని అన్నారు కదా, అక్కడ కంపెనీ చూపించింది సార్. టించర్ వేసింది సార్. ఒక గ్లాస్ లో టించర్ వేసింది, ఒక గ్లాస్ లో వాటర్ వేసింది. నార్మల్ వాటర్, మామూలుగా వాటర్ వేసింది. ఒక గ్లాస్ లో టించర్ వేసి దాంట్లో రొజెంటా వేసి ఆ వాటర్ ని తాగారు సార్ అక్కడ వాళ్ళు.
తాగొచ్చండి. సార్ అదే అది నాకు గుర్తొచ్చింది సార్. మీరు ఈ రోజు చూపించిన ఎక్స్పెరిమెంట్ గుర్తొచ్చింది. నేను మేము ఇది pH సొల్యూషన్ వేసానండి. ఐ హావ్ యూజ్డ్ pH సొల్యూషన్. ఓకే సార్. ఇది pH సొల్యూషన్ అంటామమ్మా. ఇది pH సొల్యూషన్ మన అసిడిక్ కి ఆల్కలైన్ కి డిఫరెన్స్ తెలియడానికి, అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇది ఎలా ఉంది కలర్. అవునవును సార్. చాలా అక్కడ సంతోషం, వేసినప్పుడు మంచి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారమ్మా. వైట్ గా వచ్చేసింది సార్ వాటర్. ఒక్కసారిగా ఆ. టించర్ వేసిన గ్లాస్ లో రొజెంటా వేసరికి మొత్తం నార్మల్ వాటర్ అయిపోయినాయి. మేము షాక్ అది అసలు అక్కడ. అవుతుందమ్మా. అక్కడ అది ఏమంటే యాంటీ ఆక్సిడెంట్, అది ఫ్రీ రాడికల్స్ ని విచ్ఛిన్నం చేసేస్తుందమ్మా. మనకు అవును హాని సార్. కలిగించే ఫ్రీ రాడికల్స్ ని విచ్ఛిన్నం చేసేసి ఇట్ కన్వర్ట్స్ అంటే అవును. ప్లెయిన్ వాటర్. ఇది కూడా మనం కూడా చేయొచ్చు అమ్మా. ఇలాగ ఉన్నాయమ్మా మన దగ్గర చాలా పెట్టేసి ఐ కెన్ డూ అంటే చెయ్యొచ్చు చాలా. బట్ అఫీషియల్ గా ఉంది కాబట్టి నాకు భయం పడక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు తెలియదు ఇది. ఉంది సార్. అదే మీకు చెప్దామని అఫీషియల్ గానే థ్యాంక్ యూ చెప్పారు అమ్మా. సార్ అని థ్యాంక్ యూ చెప్దామని సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్. హ్యాండ్ రైజ్ ఇంకైతే చేశాను నేను సార్. ఇంకా విపరీతమైన ఎక్స్పెరిమెంట్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్ గా మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అంటే ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో మేము అవునమ్మా. ఇట్లా చెప్దాము చేసి చూపిద్దామని అనుకున్నాము, కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదు. ఈ రోజు మీరు గుర్తు లేదు లేదు చేశారు సార్ ఒక్కసారిగా. మీకు అమ్మా, మనం వాడే ఆయిల్ అమ్మా, మనం ఆయిల్ వాడుతున్నాం కదా, రకరకాల ఆయిల్ వాడుతున్నాం కదా, దాంట్లో అవును సార్. చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది, అది ఉంటుంది, చాలా వరకు చెప్తారు కదా. అవును సార్. మన బ్రొసంటా వేస్తే ఏమవుతుందో మీకు ఆశ్చర్యపోతారమ్మా. అవునా సార్. అసలు ఎంత ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎంత ఆశ్చర్యపోతారంటే మీకు నోన్ అసలు కనిపించదమ్మా. వైట్ గా తయారైంది అంటున్నారు కదా మీరు ఇందాక, మీరు టించర్ లో అవునవును నీళ్లు సార్. వేస్తే ఇది ఎలా తయారవుతుందంటే ఇది ఒక పిండి కలిపి నీళ్ళ తయారైపోతుందండి. అంటే నూనె నీళ్లు కరగవు కదమ్మా. నార్మల్ గా నీళ్ళలో నూనె వేస్తే కరగదు. ఎస్ సార్, ఎస్ సార్. మన రొసంటా వేస్తే మొత్తం కరిగిపోతుందండి. ఓకే. అంటే సో డిజాల్వ్ ఇలాంటి అయిపోతుందని ఎక్స్పెరిమెంట్స్ మీరు చెప్తారు. చాలా మనం డిజాల్వ్ చూపియాలని నేను అయిపోతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ అందరికీ యూ తల్లి. ఉపయోగపడతాయి సార్ ఇవన్నీ. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానమ్మా. సార్ ఇలాంటి నాకున్న సెషన్ నాలెడ్జ్ మీరు మీకు చాలా ఇస్తానమ్మా. చెయ్యాలి సార్. ముందు మీరు చాలా చేయాలి సార్. ఇంకా మేము మీ ప్రోగ్రామ్ కోసం 2 days నుంచి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను సార్, ఎందుకంటే లాస్ట్ టైం విన్నాను కాబట్టి. అమ్మా అందులో మీరు మలేషియాలో నాకు చెప్పారు సార్, సండే రెడీగా ఉండమ్మా అనేసి. అవునమ్మా, నేను మలేషియా డిసైడ్ అయ్యానమ్మా. అవును వెరీ సార్. గుడ్. థ్యాంక్స్ ఆఫ్ థ్యాంక్ యూ లాట్ సార్. అమ్మా. థ్యాంక్స్ ఆఫ్ మీతోటి లాట్ ఫర్ యువర్ ఈ కైండ్ ఆపర్చునిటీని పొందుకున్నందుకు ఆర్టికల్స్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి నమస్తే. జూమ్ లో అటెండ్ అయిన వాళ్ళందరూ ఈ రోజు చాలా అదృష్టవంతులు. ఎస్ సార్, ఎస్ థ్యాంక్ యూ మేడం. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మరొకసారి గుర్తు చేసినందుకు. మేము లాస్ట్ టైము నవంబర్లో మలేషియా వెళ్ళినప్పుడు దాదాపు ఒక 5-6 డెమోన్స్ట్రేషన్ చేశారు సార్. లైక్ లీఫ్ మీద, అదేవిధంగా ఫ్రూట్ మీద, చేయొచ్చండి. యాపిల్ మీద. నిజంగా అంటే మేము ప్రీవియస్ చేసిన కంపెనీస్ లో మేబీ వేరే వేరే విధంగా ఉండేది, కానీ ఇది చాలా న్యాచురల్ గా నాకు ఎంత గుర్తు ఇన్స్టెంట్ చేస్తుంటే నేను అక్కడ పెట్టేసేవాడిని కదా, అక్కడ పెట్టేసి ఒక డెమో ఏర్పాటు చేసేవాళ్ళం కదా. నాకు మీరు గుర్తు చేయలేదు, లేకపోతే డెఫినెట్లీ ఐ వుడ్ హావ్, నేను డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఐ వుడ్ హావ్ అరేంజ్ డెఫినెట్, కనీసం మన బ్యాచ్ కి అరేంజ్ చేసేవాడిని. ఎస్ సార్, ఎస్ సార్. యాక్చువల్ గా మనకి ఈసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నారు సార్, మోర్ దాన్ 300 పీపుల్స్ కదా సార్. సో దానివల్ల ఏమైందంటే మనకి ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆ సెషన్ మిస్ అయిపోయింది అంతే. లాస్ట్ టైం ఓవరాల్ నవంబర్ లో వచ్చిన క్రౌడ్ కి విత్ ఇన్ 6-8 months కో మనకి క్వాలిఫైయర్స్ చాలా మంది ఎక్కువ అయ్యారు. ఇండియా నుంచే 90+ కదా సార్. అందుకని మనకి డివైడ్ చేయడం వల్ల పర్టికులర్ గా ఈ ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ టైం చేస్తారు, బట్ ఈసారి మిస్ అయింది అనమాట. బట్ మీరు ఉన్నారు కదా ఐఎమ్ సో లక్కీ, ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్ ఇన్ ఇండియా. సార్. మనం దానిమ్మ పళ్ళు కొంటామండి మార్కెట్ లో. దానిమ్మ పిక్కలు లోపల ఉంటాయండి, పండు లోపల, అంటే పైన షెల్ ఉంటుంది, పిక్కలు ఉంటాయండి. ఎస్ సార్. అది ఒలిచేసి తినేస్తామండి. ఎస్ సార్. ఎంత కెమికల్ ఉంటుందో తెలుసా సార్. నేను ఒక ఎక్స్పెరిమెంట్ 2-3 దగ్గర ఎక్స్పెరిమెంట్ చేశాను. ఐ షోన్ ఇట్ టు ద డాక్టర్స్. ఫుల్ కెమికల్. ఏం చేస్తారంటే వీళ్ళు ఇంతకు ముందు డిప్ ఇరిగేషన్ పెడుతున్నారండి. దే ఆర్ డూయింగ్ డిప్ ఇరిగేషన్. డిప్ ఇరిగేషన్ లో వాటర్ ట్యాంక్ లో కెమికల్స్ కలిపేస్తున్నారండి, వేరుకు అందించేస్తున్నారండి. ఎప్పుడు వేరుకి వెళ్ళిందో ప్లాంట్ కి వెళ్ళిపోతుందండి, ప్లాంట్ కి వెళ్ళిపోయి ఫ్రూట్ లోపలికి వెళ్ళిపోతుందండి. నేను రొసంటా వేసి చూపించాను, కెమికల్ అలా పైకి వచ్చిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో వీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్ సార్. సో ఖచ్చితంగా చేద్దామండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 1-2% తో తీసుకుందాం. ఆల్మోస్ట్ సెషన్ అనేది 2 hours లోకి అయిపోతుంది. బట్ అయినా నిజంగా కూడా పీపుల్స్ అందరూ కూడా చాలా ఓపిక్ గా ఉన్నారు. సో మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదండి. ఇంకొక 1-2% తో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేద్దాము.
మీ అందరికీ టాస్క్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు ఎంటైర్ సెషన్ మీకు ఎలా అనిపించింది, ఇందులో మీరు ఏం పాయింట్స్ నేర్చుకున్నారో ఒక 1-2 మినిట్స్ వీడియో రికార్డ్ చేసి మాకు షేర్ చేయగలిగితే బెస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి మేము ఏదైతే బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్స్ ఆన్సర్ ద బుక్ కావచ్చు, రిచ్ డాడ్ పూర్ డాడ్ కావచ్చు, ఈ బుక్ అనేది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ 5 లోపు వస్తేనే మేము మీకు ఈ యొక్క గిఫ్ట్ అనేది అనౌన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సాహితి నా పేషెంట్ అండి. అక్కడ ఒక అమ్మాయి సాహితి నా పేషెంట్ అమ్మాయి. ఓ గ్రేట్ సార్, గ్రేట్ సార్. మన డిస్ట్రిబ్యూటర్ తాలూకు అమ్మాయి, మన డిస్ట్రిబ్యూటర్ తాలూకు ఒక అమ్మాయి, ఇవి నా పేషెంట్. ఓకే సార్, ఓకే సార్. మేడం వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. సో మీ యొక్క ప్రెజెన్స్ మాకు హ్యాపీగా అనిపిస్తుంది. Good morning, everyone. వెరీ గ్రేట్ మార్నింగ్. Thanks for this opportunity. Good morning, Guru Garu. Great నమస్కారం అమ్మా. morning. బాగున్నారా? బాగున్నానమ్మా. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను ఇప్పటి వరకు జూమ్ లో అటెండ్ అవ్వనే లేదు. ఈ రోజు మీ జూమ్ అనే నేను అటెండ్ అయ్యా. అసలు నేను ఇప్పటి వరకు అసలు బిజినెస్ కోసం ఆలోచించనే లేదు. మీ జూమ్ అని నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలని. చాలా బాగా చెప్పారు. ఇంకా మీ క్లాసెస్ వినాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. అందరికీ నాలెడ్జ్ అందాలి, అందరికీ అవేర్నెస్ అందాలి. నాకు తెలుసు పర్సనల్ గా మీరు ఎంత నాలెడ్జ్, ఎంత అసలు ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అది అందరికీ నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మీ సెక్షన్స్ ఇంకా వినాలనుకుంటున్నాను. హెల్త్ ఎలా ఉందమ్మా? మీ హెల్త్ ఎలా ఉందమ్మా? బాగుంది. మీ దయ బాగుందా? వల్ల వెరీ బాగుంది. గుడ్. కీప్ ఇట్ అప్. కమ్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో బిజినెస్ మచ్. గ్రామ కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ టు ద బిజినెస్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జూమ్ నుంచే నేను స్టార్ట్ అవుతున్నా. ఈ రోజు నుంచి ఆలోచిస్తా వెరీ గుడ్. బిజినెస్ గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ Great, బ్లెస్ యూ. great. సింపుల్ అమ్మా. అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ యూజ్ చేశారో, మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో, దీన్ని బేస్ చేసుకొని నలుగురికి మనం సహాయం చేయడమే ఈ యొక్క బిజినెస్. అంతకు మించి ఏం లేదు. దానివల్ల మన కంపెనీ కొంత కమిషన్స్ కూడా ఎర్న్ చేస్తుంది. ఆ ఎర్నింగ్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. మీకు తెలిసిన వాళ్ళకి మా మమ్మీ చక్కగా ఉన్నారు. మమ్మీ ప్లాటినం దేవి, ఓ గ్రేట్ సొనాయిల మేడం. దేవి గారు. ఆవిడ ప్లాటినం, ఇంకొక 3 ప్లాటినమ్స్ వేశారు. నేను సూపర్, కూడా సూపర్, బేసిక్ లో ఉన్నాను, సూపర్. కానీ అంత అంటే చూద్దాంలే. నేను యూజ్ చేస్తున్నాను. సప్లిమెంట్స్ అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. కానీ Yes. నువ్వు చేస్తున్నావు కదా, నేను ఎందుకులే మమ్మీ అని నేను లైట్ ఓకే. తీసుకున్నా. కానీ ఓకే. గురుగారు జూమ్ అని నేను స్టార్ట్ అయ్యాను కదా, మనం కూడా చేద్దాం ఇప్పుడు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బాగుంది కదా, నేను ఎందుకు హెల్ప్ చేయొద్దు, నేను బాగున్నాను కదా అని. ఎస్. ఓకే శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి మేడం.